ఆబ్జెక్టివ్ తోటి నేను ఉద్యోగం చేస్తున్నాను, ముందు ముందు అలాగే ఉద్దాంతో చేస్తాను. నా వల్ల మంచి జరగాలి, నా నుంచి ఈ సమాజానికి నష్టం జరగకూడదు అనేటటువంటి దీంతో ఉంటాను. సో ఇప్పుడు ఈ అంశంలో కూడా ట్రాఫిక్లో కూడా ఏంటంటే మనం కొన్ని ఫండమెంటల్ మార్పులు చేయడానికి ఇక్కడ మంచి ఎక్స్పెరిమెంటల్ గ్రౌండ్ లాగా ఇప్పుడు హైదరాబాద్ పనిచేస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా వారు ఏంటంటే చాలా ఫోకస్ ఇచ్చారన్నమాట పోలీసింగ్ మీద. పోలీసింగ్ మీద ఫోకస్ ఇచ్చి టెక్నాలజీని అంటే సాంకేతిక అంశాలని పెడుతూ పోలీస్కి చాలా ఇండిపెండెన్స్ ఇవ్వడం కూడా ఇక్కడ చూసామన్నమాట. సో దీంట్లో ఇక్కడ ఏంటంటే ఇంకొక చాలా మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే మాకున్నటువంటి ఇక్కడ కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేందర్ రెడ్డి గారు అన్నమాట. మహేందర్ రెడ్డి గారు ఆయన చాలా సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఆయన ఏంటంటే మంచి ఆలోచనల్ని మంచి ఏమన్నా కార్యక్రమాలు ఉంటే కనుక బాగా ఎంకరేజ్ చేస్తుంటారు. సో అది ఆ పర్ఫెక్ట్ ఈక్వేషన్లో నేను ఇక్కడ ప్రతిరోజు కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటాను అన్నమాట. అంటే ఉద్యోగం చేస్తున్నప్పుడు మంచి వాతావరణం ఉంది, మంచి పైన అధికారులు ఉన్నారు, మంచి టోటల్ యాంబియన్స్ బాగుంది, సమస్య అక్కడ చాలా జటిలంగా ఉంది. సో దీన్ని మనం చేయాలన్నప్పుడు కనుక మనం ప్రతిరోజు కూడా ఏదో ఒకటి కొత్తదనం తీసుకురావాలన్నమాట. ఆ తీసుకొస్తున్నప్పుడు ప్రజలు కూడా తప్పకుండా గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు మనం ఇక్కడ చేసాము వెళ్ళాము అనేది కాదు, చేసిన తర్వాత ఇంకొన్నేళ్ల తర్వాత అయినా కానీ కూడా పలానా టైంలో ఇక్కడ బాగా జరిగింది పని, బాగా చేశారు, ప్రజలకి సర్వీస్ చేయడంలో ఆ టైంలో అధికారులు బాగా స్పందించారు అనేటటువంటిది రావాలనే ఉద్దేశంతో. అన్నింటిలో మహేందర్ రెడ్డి గారు తీసుకుంటే ఆయన నాకు తెలిసి ఫ్యూచర్ ప్లాన్లు ఎక్కువ చూస్తారండి. ఆయన ఎప్పుడు కూడా టెంపరీ సొల్యూషన్ కన్నా లాంగ్ టర్మ్ సొల్యూషన్కి ఎక్కువ చూస్తారు. అవును, ఆయన గతంలో సైబరాబాద్ పనిచేస్తున్నప్పుడు కానీ హైదరాబాద్ చేస్తున్నప్పుడు కానీ అటువంటి వ్యక్తికి మీకు తోడ్పాటు వస్తున్న కోఆపరేషన్ బాగానే నడుస్తుందండి. కానీ హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యకి అసలు పరిష్కారం ఇంతమంది ఆఫీసులు ఉంటుండగా ఎందుకు దానికి ఒక సొల్యూషన్ రాకపోతుంది? రైట్ అండి. ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ మీరు చూస్తే కనుక నేను ఇందాక చెప్పాను 50 లక్షల పైన వాహనాలు ఉన్నాయి. మనకి వాహన సాంద్రత చూస్తే కనుక దేశంలో 2వ స్థానంలో మనం ఉన్నాం అన్నమాట. అంటే వెహికల్ డెన్సిటీ అనమాట 2వ స్థానంలో ఉన్నాం. ఏరియా వచ్చేసి అదే ఏరియా ఉంది, దాదాపు 625 చదరపు కిలోమీటర్లు అండి. ఆ చిన్న ఏరియాలో 50 లక్షల వాహనాలు అయ్యేటప్పటికి రోడ్ లెంత్ ఇంతే ఉంది, రోడ్ లెంత్ ఏం పెరగలేదు. సో దీంతో మనకి ఏంటంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ప్రతి చిన్న ఇల్లు ఉందనుకోండి, దాన్ని కొలగొట్టుకుని ఎట్లయితే ఫ్లాట్స్ కట్టుకుంటారో అంటే ప్రతి చిన్న ఇల్లు ఫ్యూచర్లో ఫ్లాట్స్ అవుతుంది. ప్రతి స్కూటర్ కూడా ముందు రేపు కార్ అయ్యేటటువంటిదే. ప్రతి సైకిల్ ఉన్నోడు రేపు స్కూటర్ కొంటాడు. ఇది ఈ ట్రాన్సిషన్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఆర్థికంగా అతను స్ట్రాంగ్ అయ్యే కొద్దీ ఒక వ్యక్తి కానీ కుటుంబం కానీ వాహనం అనేది కంపల్సరీ చేస్తుంది. దీంతోపాటు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ చాలా వీక్గా ఉన్నాయి. ఇప్పుడు రేపు మెట్రో వస్తుంది, మెట్రో తర్వాత మేము అనుకునే దాదాపు 20 నుంచి 30% రోడ్డు మీద ట్రాఫిక్ తగ్గుతుంది అని అనుకుంటున్నాం అనమాట. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బలోపేతం అయ్యే కొద్దీ వాహనాల సంఖ్య తగ్గుతుంది. వాహనాల సంఖ్య ఇప్పుడు ప్రతి ఇంట్లో 2-3 వాహనాలు ఖచ్చితంగా ఉంటున్నాయండి. అంటే కాస్త ఒక మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే కనుక 2 వాహనాలు ఖచ్చితంగా ఉంటున్నాయి. ఓ స్కూటరో కారో ఇట్లా రకరకాలు ఉన్నాయి. వాహనాలు ఎక్కువయ్యాయి, సిటీ ఎక్స్పాండ్ కావట్లేదు, అండ్ స్క్యూడ్గా అంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. దీంట్లో మీరు చూడాల్సింది ఏంటంటే పాదాచారులు ఒక పెద్ద ప్రాబ్లం. మనకి సిటీ ఓల్డ్ సిటీ అంటే అదే సిటీని ఇట్లానే గ్రో అవుతూ వచ్చింది. జనాలు మీరు ఎక్కడ చూసినా కానీ కూడా పాదాచారులు లక్షల మంది తిరుగుతుంటారు రోడ్డు మీద. వాళ్ళకి కరెక్ట్ అయిన ఫుట్పాత్లు లేవు, ఉన్నా కూడా ఆక్రమించుకోబడ్డాయి. ఫుట్పాత్లన్నీ ఏంటి ఆక్రమించుకోబడ్డాయి అంటే కనుక మనకు అవన్నీ కూడా ఏంటంటే చిన్న వాళ్ళు వ్యాపారస్తులు చాలామంది వచ్చి వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటుంటారు, వాళ్ళందరికీ జీవనోపాధి. సో మనకి ఎప్పుడు మాకు ఉండేటటువంటి మోరల్ డైలమా అంటే నైతికంగా మైండ్లో వచ్చేది ఏంటంటే ఇక్కడి నుంచి ఎవరన్నా మనం వీళ్ళని తీసేస్తే కనుక రేపు వాడు కుటుంబాన్ని దెబ్బ కొడుతున్నాం, వాడు ఉపాధిని దెబ్బ కొడుతున్నాం అనేది వస్తుంది అనమాట. అలా అని పబ్లిక్ దీని దగ్గర మనం కాంప్రమైజ్ కాకూడదు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడమే ఉద్యమంలో విధానంగా ఉంటుంది అనమాట. అంటే అవతల మన యాక్షన్స్ వల్ల కొంతమంది నష్టపోతారు, కానీ ఆ నష్టం ఎంతవరకు అనేది మనం బేరీజ్ వేసుకుంటూ ఉండాలన్నమాట. సో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పుడు ట్రాఫిక్లో ఎటువంటి డైలమాస్ వస్తాయంటే స్కూల్స్కి పర్మిషన్స్ ఇచ్చేది వస్తాయండి. చిన్న స్కూల్స్ చాలా వస్తాయి. స్కూల్స్కి పర్మిషన్ ఇచ్చేటప్పుడు మనం అంటాం లేదు ఈ స్కూల్స్కి పర్మిషన్ ఇవ్వడానికి లేదు, ఏది కరెక్ట్ గైడ్లైన్స్ ప్రకారం పోయామనుకోండి స్కూల్స్కి దానికి గ్రౌండ్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. సిటీలో గ్రౌండ్ పెట్టుకోవడానికి వీలవుతుందా? సిటీలో గ్రౌండ్ పెట్టుకోవాలంటే ఒక 1000 గజాల్లో ఎంతో పెట్టుకోవాలంటే కనుక ఆ స్కూల్ కోట్లలో లేవు, చాలా వాటిని లేవు. అట్లా అని 10-15 స్కూల్స్ కలిపి ఒక గ్రౌండ్ ఏదో తీసుకొని మున్సిపల్ గ్రౌండ్ వాళ్ళు ఏదో దాన్ని ఏదో కిరాయికి తీసుకున్నట్టు లేకపోతే వాళ్ళతో అగ్రిమెంట్లు ఆడుతుంటే అక్కడికి వెళ్ళి ఆడుకోవటం ఇది చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి పార్కింగ్ కూడా ఉండాలి, స్కూల్స్కి పార్కింగ్ ఉండాలి. పార్కింగ్ లేకపోతే కనుక పర్మిషన్ ఇవ్వకూడదు అంటారు. పార్కింగ్ ఉండాలంటే దానికి పెద్ద స్పేస్ ఉండాలి. పెద్ద స్పేస్ ఉన్నటువంటి స్కూల్స్ అనేటప్పటికీ ఎక్కడున్నాయి ఇప్పుడు అసలు చిన్న ఇప్పుడు మనకి ఇక్కడ మళ్ళీ వచ్చేది మోరల్ డైలమా అంటే నైతికంగా ఎలా వస్తుందంటే మన సమాజానికి చదువు ముఖ్యమా ట్రాఫిక్ సమస్య ముఖ్యం అనేది ఒకటి వస్తుంది. చదువు అనేది ముఖ్యం, ఎందుకంటే మనం ఇల్లిటరసీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నటువంటి దేశం మనకి. సో మనకి చదువు చాలా ముఖ్యం. చదువు ముఖ్యమైనప్పుడు స్కూల్స్ బాగా
రావాలి. చిన్న స్కూల్స్ అయినా పెద్ద స్కూల్స్ అయినా రావాలి. ఇప్పుడు ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతంలో చాలామంది ముస్లిం సోదరులు ఉంటారు. వాళ్ళలో కూడా ఈ నిరక్షరాస్యత అనేది చాలా ఎక్కువగా ఉన్నటువంటిది. సో అక్కడ కూడా మనకి చదువు రావాలి అన్నప్పుడు స్కూల్స్ ఎక్కువ ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయ్యి ఇంగ్లీష్ మీడియము ఎడ్యుకేషను లేకపోతే ఏదైనా కానీ తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ఉర్దూ అయినా ఏదైనా మీడియం అనేది కాదు, కానీ ప్రజల్లో చదువు అనేది ఒక చైతన్యం అనేది వస్తే కనుక లాంగ్ టర్మ్ దేశానికి ఉపయోగం అనమాట. అక్కడ నేను ట్రాఫిక్ సమస్యను చూపించామనుకోండి, ఇది చూపించి ఇలా పార్కింగ్ లేదు అది లేదంటే కనుక అందరూ ఎక్కడ పోవాలి? స్కూళ్ళన్నీ అప్పుడు అవుటర్గా ఏది మన సైబరాబాదో లేకపోతే ఎక్కడో సిటీ అవుట్స్కట్స్లోకి వెళ్ళాలన్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఏమవ్వాలి అంటే చిన్న చిన్న వాళ్ళకి చదువు అందుబాటులో తీసుకొచ్చేటటువంటి పరిస్థితి మనకి ముఖ్యమా, ట్రాఫిక్ ముఖ్యమా అనేది ఎప్పుడు బెరీజ్ వేస్తాం. అలా అని పూర్తిగా ఎప్పుడు దీంట్లో పడేసి మనం అసలు ప్రజల సమస్యల్ని మనం ట్రాఫిక్ సమస్యను పక్కన పెట్టాలనేది కాదనమాట. బ్యాలెన్స్ చేయాలి, ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేయాలి. స్కూల్స్ వరకు మీరు కన్సిడర్ చేస్తున్నారు, కానీ మాల్స్ బిజినెస్ అటువంటి విషయంలో మాల్స్ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉంటామండి. మాల్స్ విషయంలో ఎవరైనా కానీ ఎవరు సినిమా హాల్స్ కానీ మాల్స్ కానీ కాంప్రమైజ్ అవ్వటం ఉండదన్నమాట. అసలు జీరో ఇది ఉంటుందన్నమాట. అక్కడ ఖచ్చితంగా వాళ్ళు గైడ్లైన్స్ పాటించాల్సింది. సో ఎక్కడ కూడా మీరు ఒక మాల్ చూపించండి, ఎక్కడ కూడా ఇక్కడ పలానా దగ్గర, కానీ పాతవి ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మీరు ఎక్కడో చిన్న హోటల్ ఏదో ఉంటుందండి, ఓ హోటల్ ఎప్పుడో పెట్టాడు 30 ఏళ్ల క్రితం పెట్టాడు, అప్పుడు అది అక్కడ సరిపోయింది. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో దానికి అక్కడ సరిపోట్ల వాహనాలు వచ్చేది, అప్పుడు దాన్ని ఏం చేస్తాం? అది క్లోజ్ చేయమంటామా లేదా దాని మీద క్లారిటీ లేదు. చాలా సందర్భాల్లో దీని మీద డిస్కషన్ అయింది. జిహెచ్ఎంసీ అధికారులతో మేము మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో మాలో మేము తర్జన భర్జన పడ్డాం. కానీ క్లారిటీ ఏంటి? ఇప్పుడు ఎప్పుడో సపోజ్ ఒక హోటల్ పెట్టాడు 30 ఏళ్ల క్రితం, అప్పుడు బాగుంది. ఇప్పుడు ఒక షాప్ పెట్టారు, ఇప్పుడు బాగానే ఉంది. చిన్న ఏదో బిల్డింగ్ కట్టుకున్నారు, బాగుంది. ఒక 30 ఏళ్ల తర్వాత దాన్ని ఆలోచన చేస్తే అది పెద్ద కంజెస్టెడ్ ఏరియా అవుతుంది. అప్పుడు ఈ షాపును మూపించాలా అనేది వస్తానన్నమాట. సో అంటే అసలు సిటీకి కావాల్సింది ఏంటి అనేది అసలు మనం ప్రధానమైన క్వశ్చన్కి వస్తే కనుక ఫస్ట్ సిటీ ఎక్స్పాండ్ అవ్వాలి. ఫస్ట్ చేయాల్సింది అంటే ఇప్పుడున్న సిటీ మనం ఒకసారి మేము మొన్న టొరంటో నగరంకి వెళ్ళాం, లాస్ట్ ఇయర్ కెనడాకి వెళ్ళాం. టొరంటో నగరం 2500 చదరపు కిలోమీటర్లు, హైదరాబాద్ 625 చదరపు కిలోమీటర్లు, అంటే 4 రెట్లు తక్కువ ఉంది, పావు అంత అనమాట. కానీ వాహనాల సంఖ్య టొరంటో నగరానికన్నా హైదరాబాద్లో 3 రెట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట. దీన్ని బట్టి అర్థం చేసుకున్నాను అంటే 4 హైదరాబాద్లో అయితే ఒక టొరంటో నగరం ఉంది, వాహనాల్లో అయితే కనుక మనకు ఆల్రెడీ 3 టొరంటోలు ఉన్నంత ఉన్నాయన్నమాట. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది సిటీ ఎక్స్పాండ్ అవ్వాలి. ఫస్ట్ సిటీ ఎక్స్పాండ్ అవ్వాలంటే ఊరిని ఎక్స్పాండ్ చేసుకుంటే సరిపోదు కదా, దానికి మళ్ళీ కనెక్టింగ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ అన్నీ ప్రాపర్గా ఉండాలి. సో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఎట్లా ఉంటాయి? మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా బలంగా డెవలప్ కావాలి. బలంగా డెవలప్ కావాలన్నప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగుండాలి, మనకి ప్లాన్డ్గా ఉండాలి. ఇంకోటి సిటీ గ్రోత్ కూడా ఇప్పుడు రేపు మనకు వస్తున్నాయి సబర్బన్ ఏరియాస్లో చాలా సిటీ ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు కూడా ఫుట్పాత్లు పేమెంట్లు అన్నీ ప్రాపర్గా కట్టేటట్టు కూడా ఉండాలన్నమాట. అంటే రేపు పాదాచారులు అన్నిటిని ఆలోచన చేస్తూ ట్రాఫిక్ సమస్యకి ఉత్తి వాహనాలే కారణం కాదు, పాదాచారులు కారణమే, ప్లస్ నెక్స్ట్ వచ్చేటటువంటి షాపులు కారణమే, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంటు కారణమే. అంటే సమిష్టిగా మనం ఒక సొసైటీ ఎలా ఉంది అనేది మనం బేరీజ్ వేయాలంటే కనుక ట్రాఫిక్నిను అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ అంటే జిహెచ్ఎంసీ మనం పారిశుద్ధ్యం ఈ రెండింటిని బట్టి మన సొసైటీ ఎలాంటిది అనేది మనం ఒక అంచనాకు వచ్చేయచ్చు. అంటే ఇది నాగరిక సమాజమా అనాగరిక సమాజమా అనేది అంచనా వేయాలంటే కనుక ట్రాఫిక్ అనేది ఒక బెస్ట్ కొలమానం అనమాట. సార్ మీరు ట్రాఫిక్ జిహెచ్ఎంసీ అంటున్నారు, హైదరాబాద్ సిటీలో తీసుకుంటే ఎక్కడైనా హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసు ట్రాఫిక్ డ్యూటీ కాకుండా అదర్ డ్యూటీస్ చేస్తున్నారు. అంటే జస్ట్ లైక్ రోడ్లు గుంతలు పడితే పోయడం, బస్సులు ఆగిపోతే నెట్టడం, డ్రైనేజీల్లో పొంగుతుంటే అది చేయడం, అంటే ఈ డ్యూటీ వేరే డిపార్ట్మెంట్ చేసిన డ్యూటీ మీ డిపార్ట్మెంట్ చేస్తుంది. రైట్ అండి. ఫైనల్గా కావాల్సింది పబ్లిక్కి మనం కన్వీనియంట్గా మనం వాళ్ళ కన్వీనియన్స్ని చూసుకోవటం ముఖ్యం. మా డ్యూటీ చేయకుండా అనేది కాదనమాట, మా డ్యూటీ చేయాలి. ట్రాఫిక్ జామ్ అయితే కనుక అక్కడ అతను కానిస్టేబుల్ ఉండాలి, అంతేగాని అక్కడ అతను వెళ్ళి గుంతలు పూడ్చటాలు లేకపోతే అవి చేయటం కాదు. ఇది చేస్తూ అదనంగా చేయాలి తప్పకుండా, ఎందుకంటే ఆ గుంతల వల్లే కదా ఈ ట్రాఫిక్ స్లో ఈ జామ్లో. అది మీరు ఆ డిపార్ట్మెంట్కి ఎంటర్ చేయకుండా మీ వాళ్ళతో ఎందుకు చేస్తున్నారు? అది అంటే వాళ్ళకి చేపిస్తున్నాం, జిహెచ్ఎంసీ వాళ్ళతో కూడా చేస్తున్నాం. కానీ వాళ్ళ దగ్గర కూడా ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ లిమిటెడ్ వర్క్ ఫోర్స్ ఉంటుంది, లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి. సో మనం ఎప్పుడో ఎవరో జిహెచ్ఎంసీ వాళ్ళకి చెప్పాం కదా నాది కాదు అని చేతులు ముడుచుకుంటూ కూర్చుంటే కనుక కాదు కదా. మనం చేయగలిగిందంతా అదేదో కాస్త ఏది చిన్నో పెద్దో ఏదైనా కానీ మనం చేయగలిగింది ఎంతవరకు మేము గుంతల వరకు పూడుస్తున్నాం. అది కూడా ఏమి తారో లేకపోతే మనం ఏదో డాంబరో ఇది వేసి చేసేది ఏమి ఉండదు, చిన్న ఏదో గ్రావెల్ ఉంటుంది, కాస్త గ్రావెల్ తోటో కంకర డస్ట్ ఇట్టడి దాంతో దాన్ని ఫిల్ చేపించి కొంతవరకు సజావుగా వెళ్ళేటట్టు ప్రయత్నం చేస్తున్నాం. అంటే మీరు ట్రాఫిక్లో ఇంకొక ఎలిగేషన్ ఏంటంటే సార్, జనరల్గా ట్రాఫిక్ జామ్ లేనప్పుడు కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐలు కానీ ట్రాఫిక్ క్లియర్ చేయకుండా
లైసెన్స్ లేని వాళ్ళకి హెల్మెట్ లేని వాళ్ళకి డబ్బులు వసూలు చేస్తున్నారు, దాని మీద ఎక్కువగా దృష్టి పెడతారు, వెండర్స్ దగ్గర డబ్బులు తీసుకోవడం, దీనికి ఎక్కువ ఫోకస్ అవుతుంటుంది. కొన్ని ఎక్కడ ఇన్కమ్ సోర్స్ వస్తుందో ఆ ప్రాంతాలకి ఎక్కువ ఇన్స్పెక్టర్ పరిమితం అవుతున్న ఒక ఎలిగేషన్ ఉంది. అది ఎంతవరకు వాస్తవం? ఒకటండి, ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాల్సింది ఏంటంటే, ఇటువంటి ఎలిగేషన్స్ ఇంతకుముందు చాలా ఎక్కువగా ఉండేది. రోడ్డు మీద నించుని ఎవడన్నా చలానా రాస్తున్నాడు అనుకోండి, ఇన్స్పెక్టర్ కానీ ఎస్ఐ కానీ, వెళ్తున్నవాడు ప్రతివాడు ఇతను మంచి కలెక్షన్ మొదలెట్టాడు అనేటటువంటి ఒక భావన గతంలో ఉండేది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 అరౌండ్ అక్టోబర్ నవంబర్ నుంచి కొన్ని ఫండమెంటల్ చేంజెస్ తీసుకురావడం జరిగింది ట్రాఫిక్లో. అంటే దాంట్లో ఏంటంటే, ఇట్లా చలానాలు రోడ్డు మీద రాయటాలు పుస్తకాలు తీసేసి ట్యాబులు ఇచ్చాం. ఎక్కడ కూడా ఫైన్ వేయొచ్చు కానీ డబ్బులు ఆడ కలెక్ట్ చేసే సిస్టమ్ తీసేసాం. అసలు తీసేసి ఎవడన్నా డబ్బులు కట్టాలంటే కనుక ఫైన్లు ఈ సేవా సెంటర్కో, మీ సేవా సెంటర్కో, పోస్ట్ ఆఫీస్కో, బ్యాంకు వెళ్ళి కట్టాలి. ఎవరైనా కనుక పబ్లిక్ రోడ్డు మీద డబ్బులు తీసుకుంటూ ఏమైనా ఉంటే కనుక చిన్న వాట్సాప్లో ఫోటో తీసి ఒక వాట్సాప్లో పంపిస్తే కనుక అతను సస్పెండ్ అయినాయి కొన్ని చాలామంది ఉన్నారన్నమాట. ఓకే, అంటే రోడ్డు మీద ఆ సిస్టమ్ అనేది డబ్బులు కలెక్ట్ చేయడం అనేది తీసేసాం. ఇంతకుముందు ఏంటి, ఈ ముసుగులో నడిచేది, ఫైన్ తీసుకుంటున్నాం అనేటటువంటి దాన్ని చెప్పేది చేసేవాడు. ఇప్పుడు ఆ ముసుగు అనేది తీసేసి ఇప్పుడు ఖచ్చితంగా ఇచ్చేస్తున్నాం. అంటే చెప్పేది చలానా వరకు చేశారు, కానీ ఫుట్పాత్లో వ్యాపారుల దగ్గర తీసుకోవడం కానీ, లేదా నో పార్కింగ్ దగ్గర ఒక మాల్ దగ్గర తీసుకుంటే నో పార్కింగ్, డబ్బులు ఇవ్వకపోతే వాడు నో పార్కింగ్ బోర్డు పెట్టడం, ఎవరైతే డబ్బులు ఇస్తారో ఆ ఏరియాలో నో పార్కింగ్ బోర్డు పెట్టకపోవడం, ఇది ఉండదండి. దీని మీద నిరంతరంగా మేము కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు అక్కడ వాళ్ళతోటి మా స్పెషల్ బ్రాంచ్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటాం. మేము కూడా మా అధికారులను వచ్చిన వ్యాపారస్తులను చెక్ చేస్తుంటాం. ఎక్కడన్నా జరుగుతుంటే కనుక దాని మీద దృష్టి పెడతాం. ఇవన్నీ ఉన్నాయి. బట్ ఏంటంటే ఇది కుమ్మక్కైన ఉంటాయి, నేను పూర్తిగా కాదు అని అన్ను, కొన్ని చోట్ల కుమ్మక్కైనా ఉంటాయి కానీ బట్ చాలా తగ్గాయని మటుకు ఖచ్చితంగా చెప్పగలుగుతాను అనమాట. అంటే మీరు తగ్గాయని మీరు చెప్తున్నారు, అంటే కేవలం ట్రాఫిక్ పోలీస్ మీదే ఎక్కువగా ప్రెజర్ ఎందుకు ఉంటుంది పబ్లిక్ అందరూ? అంటే పబ్లిక్ ఏంటంటే ఒకటండి, వెళ్తున్నప్పుడు రోడ్డు మీద అంతా వాళ్ళకి విసుగు వస్తుంటుంది. ఎవడో ఒకరిని బ్లేమ్ చేయాలనేటటువంటి తత్వం చూస్తారు. పక్కన 4 బండ్లు ఆగుంటాయి, 4 బండ్లు ఆగుంటే కనుక ఇదిగో వాడి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు అందుకోసం బండి ఆపించాను. రేపు నేనే వెళ్ళాను అనుకోండి, నా బండి తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టాను అనుకోండి, పెట్టలేదనుకోండి మీరు ట్రాఫిక్ ఎక్కడ పెట్టాలో మీరు పార్కింగ్ చూపించరు, మీరేమో ఫైన్లు వేస్తారు అని అంటారు. అంటే పబ్లిక్లో ఒక అపరిచితుడు ఉంటాడు అనమాట ప్రతి వాళ్ళలో. అంటే పబ్లిక్ అంటే మీలో ఉంటారు, నాలో ఉంటారు, ప్రజల్లో ఉంటారు. అంటే జనరల్గా ట్రాఫిక్ అనగానే విజిబుల్ కరప్షన్, కాబట్టి కరప్షన్ కూడా ఏం లేదు, అదేంటంటే ఊహించుకుంటారు అనమాట. కరప్షన్ అనే దాన్ని నేను చాలా డిపార్ట్మెంట్లో చాలా ఎక్కువ ఉన్నాయి ట్రాఫిక్ కనబడుతుంది, అక్కడ కనపడ్డది ప్రతిది కూడా ఇది వీడు డబ్బులు తీసుకునే ఉంటాడు అని అంటాడు అనమాట. ఎప్పుడైతే కనుక దాన్ని టైట్ చేసాం అనుకోండి, సపోజ్ ఆ షాప్ దగ్గర పెట్టడానికి లేదన్నాం అనుకోండి, ఎక్కడ కూడా సో పెట్టడానికి లేదన్నప్పుడు పబ్లిక్ వచ్చి క్వశ్చన్ చేస్తారు, అదేం సార్ మేము ఎక్కడ మరి పార్క్ చేసుకోవాలి, అది మాకు బండి మీరు చూపించండి అంటారు. చూపించడం మా వంతు ఏడైతే గ్రౌండ్ ఏడడం స్థలం లేదు కదా. సో అందుకోసం కొన్ని ఏంటంటే మనం ప్రాక్టికాలిటీ బట్టి పోవాల్సి వస్తుంది అనమాట. అంటే మొండిగా ముక్కుసూటిగా పోయామనుకోండి అక్కడ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్. ఫస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఎవరన్నా రోడ్డు మీద షాప్లో మనం కొనడానికి వెళ్ళినప్పుడు రోడ్డు మీద పక్కన పార్క్ చేస్తున్నాం అనుకోండి, మనం వెళ్తూ వాడిని తిట్టిపోతుంటాం, రోడ్డు మీద నీకేం లేదా ఇక్కడ అడ్డుపడుతున్నావు అని అంటారు. అదే నేనే వెళ్ళాను అనుకోండి, అంటే మనమే వెళ్ళాం అనుకోండి, వెళ్ళినప్పుడు ఒక్క నిమిషం అని చెప్పి అక్కడ ఉండి లోపలికి వెళ్ళి వస్తాను. అంటే మనకు ఒక నీతి, వేరే వాడికి ఒక నీతి అనేది మనలో అది ఇన్గ్రెయిన్ అయ్యిందనమాట మొత్తం అసలు. అంటే ప్రతి వాళ్ళలో చెప్పాను ఆ డైకాటమీ, అంటే ఆ అపరిచితుడు అనేవాడు ప్రతి వాళ్ళలో ఉన్నాడు అనమాట. మనకి అదే నేను అక్కడ పెట్టాను, నాలో అది ఒప్పుకున్నాను, కాసేపు ఒప్పుకున్నాను, అక్కడ రోడ్డు పార్క్ చేసుకుని లోపలికి వెళ్ళరామని అన్నాం. అది 10 మంది అట్లా పార్క్ చేసి వెళ్ళారు అనుకోండి, అన్నప్పుడు ఏమంటామంటే ఇది చూసారా ఈ డబ్బులు తీసుకున్నాడు ఆ మాల్ దగ్గర అని అంటారు. అది తీసుకుంటూ ఉండొచ్చు, తీసుకోపోయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. చాలామంది తీసుకోకుండా కూడా ఆ అపవాదులు భరించాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. ఎందుకంటే అక్కడ జరుగుతుంది చుట్టూ ఎవిడెంట్గా కనపడుతుంటుంది అనమాట. కనపడ్డప్పుడు వీళ్ళు తీసుకోకుండా వీళ్ళు ఏం ఒప్పుకోరు కదా అనేది ఒకటి వస్తుంది. వీళ్ళ ఇంతమందిని పర్మిషన్ అక్కడ వాళ్ళు పెట్టుకున్నారంటే అంటే పబ్లిక్ని మనం అది బ్యాలెన్స్ చేయడమే పెద్ద టెస్ట్ అనమాట. అసలు హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలు కూడా పోతాయి. చూడండి, ఇది హైదరాబాద్ నగరం అనేది ఎక్కడో ప్రత్యేకంగా ప్రపంచంలో ఏమీ లేదండి. మొత్తం అన్ని అర్బన్ అగ్లామరేషన్స్, అర్బన్ సెంటర్స్ అన్ని సిటీస్లో ఏదైతే సమస్య ఉందో అట్లానే. సో దీనికి సొల్యూషన్ అనేది ఏంటి అనేది అంటే ఇవన్నీ అనమాట. ఏది సిటీ ఎక్స్పాండ్ అవ్వటం, డెన్సిటీ ఆఫ్ వెహికల్స్ ఏంటంటే మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ దిశగా మనం అందరం మళ్ళిన తర్వాత సిటీ ప్లాన్డ్గా డెవలప్ కావటం, ఇవన్నీ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్. ఇప్పుడు మన చేతుల్లో సడన్గా ఏదో మంత్రదండం ఉండి నేనేదో పాతాళ భైరవిలో ఎస్వి రంగారావు గారు లాగా వెంటనే మంత్రానంగానే ఇక్కడంతా మారిపోయిద్దంటే అది చాలా పొరపాటు. అదేం మారదు, అదేం అయ్యేది కాదు. ఈ ట్రాఫిక్ కష్టాలు అనేది ప్రతి అర్బన్ సెంటర్లో ఉండేది అది. సో ఇది హైదరాబాద్ ఒకటే ప్రత్యేకం ఏం కాదు. ఇంకా బెంగళూరు, మీరు ఢిల్లీకి వెళ్ళి చూస్తే కనుక బెంగళూరులో ట్రాఫిక్ జామ్ 3-4 గంటలు ఉంటాయన్నమాట. ఆ లెక్కన చూస్తే చాలామంది ఉంటారు హైదరాబాద్ చాలా బెటర్గా ఉందండి అని.
బట్ హైదరాబాద్లో కూడా నేను అనేది అంటే ఏదో గుడ్డిలో మెల్లలాగా అంటే కొంచెం బెటర్గా ఉంది, కానీ ఈ అన్నిటి సమస్యలు ఉన్నాయి. దీన్ని ఖచ్చితంగా అందరూ సమన్వయంతో చేస్తున్నారు. జిహెచ్ఎంసీ కూడా కమిషనర్ గారు చాలా నిబద్ధతతో ఉండే వ్యక్తి ఆయన కూడా. అండ్ మా పోలీస్ కమిషనర్ గారు కూడా మహేందర్ రెడ్డి గారు కానివ్వండి, మా ట్రాఫిక్లో జాయింట్ కమిషనర్ రవీందర్ గారు కానివ్వండి, అందరూ కూడా అంటే అందరు నిబద్ధతతో నిబద్ధతతో చిత్తశుద్ధితో చేసేవాళ్ళే ఉన్నారు. అంటే కానీ సమస్య ఏంటంటే చాలా సీరియస్గా ఉన్న సమస్య. హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి మీరు పాతాళ భైరవి లాగా జూమ్ మంత్రం అనకపోయినా మీరు గతంలో చేసిన కేసుల్లో పాతాళ భైరవి దండంగా యూజ్ చేసి అయ్యేష మేర కేసును బ్రేక్ చేశారా? అంటే అసలు అయ్యేష మేర కేసు ఏం జరిగిందండి? చాలా మంది ఆఫీసర్స్ వచ్చారు, చాలా మంది ఇన్వెస్టిగేషన్ చేశారు, మీరు పాతాళ భైరవి దండమైన ఉపయోగించి ఆ కేసు బ్రేక్ త్రూ చేశారు. రైట్ అండి. అక్కడ దాంట్లో కూడా పాతాళ భైరవి దండం ఏమీ లేదండి. పాతాళ భైరవి దండం అనేది ఇది ట్రాఫిక్ ఈజ్ అ మచ్ మోర్ సీరియస్ ఇష్యూ దెన్ ఆయేషా మీరా కేసు. ఆయేషా మీరా కేసు ఒక కేసు, ఒక ఐసోలేటెడ్ కేసు అంతే. బట్ ట్రాఫిక్ అనేది 1,30,00,000 సంబంధించిన సమస్య. సో ఇది దీనికి మంత్రదండం అనేది అంత ఈజీ కాదు. ఆయేషా మీరా కేసు అనేది అది ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూడాలన్నమాట. సో ఆయేషా మీరా కేసు గురించి ఒకసారి చెప్పాలన్నప్పుడు నేను అప్పుడు ఈస్ట్ గోదావరిలో పనిచేస్తూ ఉన్నాను, అడిషనల్ ఎస్పీగా ఉన్నాను అక్కడ 2008 ఆ సంవత్సరంలో. ఈ ఆయేషా మీరా కేసు అనేది ఎప్పుడైందంటే అందరికీ కూడా గుర్తుంటుంది. ఇది 2007 సంవత్సరంలో డిసెంబర్లో ఆయేషా మీరా అనే అమ్మాయిని రేపు కమ్ మర్డర్ చేసి ఆ అమ్మాయిని చంపడం జరిగిందనమాట. చంపిన తర్వాత అక్కడ ఏం చేశారంటే దీంట్లో అప్పుడు ఏదో అక్కడ ఉన్నటువంటి ఏది ఉప ముఖ్యమంత్రి గారి పేరు, వాళ్ళు ఎవరో బంధువులు, వాళ్ళ మనోడు అని ఏదో కోనే రంగారావు గారి మనోడు, వాళ్ళ ఇట్లా అన్ని అంటే దాని మీద ఎటెటో వేయింది. అయితే నేను ఇంతమంది ఉంటుండగా మీకు నందిగమ్మ రైట్ నా ఇక్కడ చూడాల్సింది ఏంటంటే నాకు ఆయేషా మీరా కేసు నాకు అప్పచెప్పలా. ఫస్ట్ నన్ను దర్యాప్తు చేయమని నాకు చెప్పలేదు. నేను ఈస్ట్ గోదావరిలో పనిచేస్తున్నాను కాబట్టి ఏలూరు డిఐజీ గారు ఉంటారు, రేంజ్ ఉంటుంది. అంటే మన వెస్ట్ గోదావరి జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లా, కృష్ణా 3 కలిపి ఒక రేంజ్ అవుద్ది. కృష్ణా జిల్లాలో నందిగామ అనే ప్రాంతం చిన్న టౌన్లో రేపులు మర్డర్లు ఇట్లాంటివి చాలా అంటే ఆయేషా మీరా కేసులు లాంటివి చాలా అవుతున్నాయి. ఇక్కడ కూడా నందిగామలో చాలా అయినాయి అన్నమాట. అయితే అక్కడ అవుతున్నాయి, దీన్ని మనం ఎట్లయినా చెక్ చేయాలి అని చెప్పి మా డిఐజీ గారు అప్పుడు హసన్ రజా గారు 2008లో నాకు చెప్పారనమాట. చెప్పేసి రంగనాథ్ అక్కడ మనకి ఆ నందిగామలో అవుతున్న కేసు, నాకేం ఆయేషా మీరా కేసు సంబంధం లేదు ముందే అది, అంటే ఆ కేసు నాకు డైరెక్ట్గా ఇవ్వలేదు. ఓన్లీ నాకు ఇచ్చింది నందిగామలో జరుగుతున్నప్పుడు రేపు మర్డర్లు స్కూల్ హాస్టల్స్లో అవుతున్నాయి, కాలేజ్ హాస్టల్స్లో అవుతున్నాయి, దాన్ని వెళ్ళి మీరు మనం చేసి దర్యాప్తు చేసి ఎవడో అసలు ఒకటి పట్టుకోవాలి. అక్కడ ఎవడో ఉండి అరెస్ట్ చేశారు, కానీ ఆ అరెస్ట్ చేసినప్పుడు ఆగిపోవాలి కదా ఆ కేసులన్నీ, అవి ఆగలేదు. అంటే అక్కడ అసలు ఒకటి పట్టుకోలేదు. మీరు చేయాలంటే తప్పకుండా సార్ నేను వెళ్తానంటే మీకే ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? మీరు ఆల్రెడీ ఈస్ట్ గోదావరి అడ్మిన్గా ఉంటున్న టైంలో ఈ కేసుకి మీకు ఎందుకు అక్కడ అదే సేమ్ రేంజ్లో ఉందండి, సేమ్ రేంజ్లో ఉంది. బహుశా డిఐజీ గారికి నేనంటే మంచి సదభిప్రాయం ఉండొచ్చు. అంటే కాస్త అక్కడ ఇప్పుడు జరిగిన ఏమైనా కేసుల విషయంలో మీకు పక్క పెట్టాలని అది ఇంత ఇంపార్టెంట్ కేసు నాకు ఇవ్వడం అనేది అది యాక్చువల్గా మన మెరిట్ ఈస్ట్ గోదావరి పనిచేసిన టైంలో కొంత మీకు పై ఆఫీసర్కి మీకు కొంచెం డిస్ప్యూట్స్ రావడం, ఆ డిస్ప్యూట్స్ నుంచి పక్కకు తప్పించడానికి మీకు దానికి సంబంధం లేదండి అసలు. అది వేరేది అసలు. అది అక్కడ ఉన్నటువంటి అది అప్పుడు ఆ డిఐజీ గారు అసలు డిఐజీ హసన్ రజా గారు ఉన్నారు నాకు ఇచ్చినప్పుడు కేసు. ఆ తర్వాత రవిగుప్తా గారు అని వచ్చారు. అప్పుడు ఇది మీరు అన్నటువంటి ఈస్ట్ గోదావరి కొంచెం ఆయిల్ ఇష్యూలో మీరు కేసుకు ఇచ్చిన అంటే కాకుండా డైరెక్ట్గా నందిగామలో జరుగుతున్న వరుసగా రేప్ అండ్ మర్డర్ కేసుల ఇన్వెస్టిగేషన్ కోసం మీకు పంపించారు. ఎగ్జాక్ట్లీ. సో నందిగామలో జరిగినటువంటి ఆ రేపులు మర్డర్లు జరుగుతుంటే అది కృష్ణా జిల్లా కింద వస్తుంది కాబట్టి వస్తుంటే నాకు డిఐజీగా ఆ రేంజ్ డిఐజీగా హసన్ రాజా గారు నాకు చెప్పారు, మీరు వెళ్ళి చూడండి, దర్యాప్తు చేయండి, మన రేంజ్ అంతా ఒకటే కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి చేయండి అని అన్నారు. తప్పకుండా సార్ నేను వెళ్తానని చెప్పేసి నేను ఆగస్టు 11వ తారీఖు అనుకుంటా 2008 అప్పుడు వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆగస్టు 11 2008 అండి. అప్పుడు వెళ్ళాను. వెళ్తే ఫస్ట్ అక్కడ అన్నీ చూశాను నందిగామలో. ఇంకోటి ఆయేషా మీరా కేసు అయినటువంటి ఆ రేప్ కేసు అయినటువంటిది ఇబ్రహీంపట్నం, నందిగామ నుంచి హార్డ్లీ ఒక 20-30 కిలోమీటర్లు ఉంటుంది పక్కనే. సో రైట్ బార్డర్లో ఉంటుంది. సో నందిగామకు వెళ్ళాను నేను. నాకు మైండ్లో ఆయేషా మీరా కేసే లేదు అసలు. సో లడ్డు అన్న వ్యక్తిని అసలు నాకు సంబంధం కూడా లేదు. అది ఎందుకు నాకు అప్పచెప్పలేదు ఆ కేసు, నేను దాంట్లో వెళ్ళలేదు. దీనికి వెళ్ళాను. నందిగామ కేసులు వెళ్ళినప్పుడు అక్కడ అన్నీ నాతో పాటు అక్కడ డిఎస్పీ ఉన్నారు, డిఎస్పీ శ్రీనివాస్ అని ఇప్పుడు ఆదిలాబాద్ ఎస్పీగా ఉన్నారు, ఆయన ఉన్నారు. అప్పుడు నెక్స్ట్ ఒక సిఐ ఉన్నారు, ఎస్ఐ అక్కడ లోకల్ ఎస్ఐస్ వీళ్ళందరూ వచ్చారు, కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి మేమంతా కూడా ఏం చేసామంటే అప్పుడు ఈ అయిన నేర స్థలాలు చూడటానికి వెళ్ళాను అనమాట. మొత్తం దాదాపు 17 ఉన్నాయన్నమాట కేసులు అట్లాంటి. అంటే నేర స్థలాలు అంటే కొన్ని చోట్ల మర్డర్ చేసి రేప్ చేసినవి ఉన్నాయి, కొన్ని చోట్ల ఏంటంటే
అమ్మాయిల హాస్టల్స్లోకి వెళ్ళి అక్కడ మొలెస్ట్ చేసినటువంటిది, అంటే అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించి వాళ్ళని మొలెస్ట్ చేసి అట్లాంటి కేసెస్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే. సో అంటే ఇట్లా అంటే లైంగిక వేధింపులు చేసినటువంటి అమ్మాయిల్ని చేస్తూ కొన్ని చోట్ల చంపినటువంటి, రేపులు చేసినట్టు ఈ కేసులన్నీ కూడా 17 ఉన్నాయి. అన్నీ నందిగామలో ఉన్నాయన్నమాట. సో నేను ఆ రోజు ఆగస్టు 11 మధ్యాహ్నం వెళ్ళాను. వెళ్ళేటప్పటికి దాదాపు 2-3 అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం వీళ్ళందరినీ టీం తీసుకొని, లోకల్ టీం తీసుకొని అన్నీ చూసాం. ఒక 3 గంటలు పట్టింది అంతా చూసి. సాయంత్రం 7ంటికి ఎంతో నందిగామ డిఎస్పీ ఆఫీస్కి వచ్చాను. వచ్చిన తర్వాత కూర్చొని ఇక అప్పుడు అనాలిసిస్ అనమాట. అంటే ఏం చేస్తాం, ఈ చూసాం మనం, ఈ పరిస్థితులన్నీ చూసొచ్చు. అక్కడ పిల్లలతో మాట్లాడాను, అమ్మాయిలతో మాట్లాడాను, కాలేజ్ పిల్లలతో మాట్లాడాను, అందరితో మాట్లాడాను. వాళ్ళందరూ ఏంటంటే అబ్బాయిని చూస్తే మేము గుర్తుపడతాం, వాడు ఎవడొచ్చాడో చూస్తే మేము గుర్తుపడతాం. ప్రతి చోట కూడా ఏమవుతుందంటే వాడు వచ్చేవాడు దొంగ ఎవడైతే వచ్చి ఇది అక్యూజ్డ్ ఉన్నాడో ఆ వ్యక్తి లోపల బోల్ట్ ఉంటే కనుక బోల్ట్ని మెల్లిగా ఇది పక్కన చేతిలో నుంచి, అంటే గ్రిల్ ఉందనుకోండి, గ్రిల్లో నుంచి చేయబెట్టి తీయటం, లేకపోతే కొన్ని చోట్ల అసలు బోల్టే లోపల వేసుకోకుండా ఉన్నారనుకోండి, వెళ్ళిపోవటం. వెళ్ళిపోయిన తర్వాత చిన్న చిన్న దొంగతనాలు కూడా చేస్తున్నాడు అనమాట. అక్కడ లోపలికి వెళ్ళి అమ్మాయిలతోటి లైంగికంగా వాళ్ళతోటి ఇబ్బంది పెడుతూ, దాంతోపాటు చిన్నది ఏమన్నా స్పీకర్లో పాడవబీడు ఇట్లాంటి ఏదో చిన్న చిన్న ఆడియో స్పీకర్లు ఉండేవి, లేకపోతే చిన్న ఏమన్నా దొంగతనం కూడా చేస్తున్నాడు. అంటే వీడు దొంగతనాలు చేస్తూ లైంగికంగా కూడా అక్కడ చేస్తున్నాడు అనేది మనకు అక్కడ అర్థమైంది. అన్ని నందిగామలని. ఓకే. రైట్. సో డిఎస్పీ ఆఫీస్కి వచ్చాం. నందిగామ డిఎస్పీ ఆఫీస్కి వచ్చిన తర్వాత అక్కడ నేను వీళ్ళందరితో కూర్చున్నాం. డిఎస్పీ, అక్కడ సిఐ, ఎస్ఐస్ అందరూ ఉన్నారు, కానిస్టేబుల్స్ కూడా అందరినీ పెట్టి ఇక చర్చించడం మొదలెట్టాము. అసలు ఎందుకు ఇక్కడ ఇన్ని అయినాయి, మరి ఏంటి దీంట్లో అనేది మరి డ్రా చేస్తాం, అంటే మైండ్కి పదును పెడతాం అనమాట. పెట్టినప్పుడు ఫస్ట్ పెట్టింది ఏంటంటే, ఇప్పుడు వీడు అన్ని చోట్ల కూడా ఏది నందిగామలో అయినాయంటే వీడు నందిగామ వాస్తవుడు అనేది ఒకటి, అంటే లాజిక్ తోటి చేసిన కేసు అండి ఇది. సింపుల్గా లాజిక్ తోటి చేసిన కేసు కాబట్టి ఫస్ట్ ఏంటంటే నందిగామ వాస్తవుడు అయి ఉండొచ్చు, ఎందుకంటే అన్ని నందిగామలో జరిగినాయి కాబట్టి ఫస్ట్ అంటే పెట్టుకున్న పారామీటర్. రెండో పారామీటర్ ఏంటంటే, ఇక్కడ వాడు వచ్చినప్పుడల్లా ఏదో ఒక చిన్న చిన్న చోట్ల దొంగతనాలు చేస్తూ ఉన్నాడు, అంటే వీడు దొంగతనాలు అలవాటు ఉన్న వ్యక్తి అనేది రెండో పారామీటర్, లాజికల్ పారామీటర్. అమ్మాయిలతో చేస్తూ వాడు దొంగతనాలు కూడా చేస్తున్నాడు, అంటే చిన్న చిన్న దొంగతనాలకు అలవాటైన చిల్లర దొంగ ఇతను అనేది ఒకటి పెట్టుకుంది. సో 2. మూడవది అతి ముఖ్యమైనది ఇంకోటి పారామీటర్స్, అంటే లాజిక్ ఎలా డ్రా చేస్తాం అనేది. కేసు క్రాక్ చేయాలంటే కనుక మనం మైండ్ని పదును పెడుతూ ఎనాలిసిస్ చేస్తాం. అప్పుడు 3వ పారామీటర్ పెట్టుకుంది ఏంటంటే, ఎస్ ఇక్కడ ఒక 6 నెలల పాటు ఒక్క రేపు మర్డర్ అవ్వలేదు అక్కడ, ఏది రేపు మర్డర్ కానీ లైంగిక వేధింపులు అవ్వాల. అంటే నేను వెళ్ళిన టైం 2008 ఆగస్టులో వెళ్ళాను కదా, 2008 జనవరి నుంచి జూలై ఎండింగ్ దాకా అసలు ఒక్కటి లేదనమాట, ఒక్క కేసు లేదు. అంతకుముందు దాదాపు నెల ప్రతి నెల 2-3 అవుతున్నాయి. 2008 ఆగస్టులో కూడా నేను వెళ్ళే ఒక 4 రోజుల ముందు కూడా ఒకటి అయింది హాస్టల్లో. అప్పుడే డిఐజీ గారు నాకు చెప్పారు, ఇక మొన్న కూడా అయింది, అప్పుడు ఆగిపోయింది అనుకున్నాం, మళ్ళీ మొదలైంది, జాగ్రత్తగా నువ్వు వెళ్ళి చూడండి అని అన్నాడు. అంటే ఈ 6 నెలలు ఆగటానికి ఏంటి కారణం అనేది అనాలిసిస్లో పారామీటర్స్ 3, థర్డ్ పారామీటర్. ఈ 6 నెలలు ఆగటానికి ఏదో ఫోర్స్డ్ పరిస్థితుల్లో అతన్ని కట్టడి చేసి ఉంటాయి. ఫోర్స్డ్ పరిస్థితులు ఎక్కడ ఉంటాయి అంటే, అతన్ని చేయాలన్నా చేయలేని పరిస్థితులు ఉండాలి, జైల్లోనే ఉండాలి. ఈ 6 నెలల పాటు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి నందిగామ వాస్తవుడు ఫస్ట్ పారామీటర్. రెండోవాడు దొంగతనాలు అలవాటు ఉన్న వ్యక్తి ఎవడు అనేది పెట్టాం లాజిక్. పెడితే వెంటనే అక్కడ ఒక కానిస్టేబుల్ ఒకతున్నాడు, కోర్టు కానిస్టేబుల్. సార్ ఒకడు ఉన్నాడు ఈ 6 నెలల్లో జైల్లో ఉండి ఇక్కడే లోకల్ ఉండి చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు సత్యం బాబు అని ఒకడు ఉన్నాడు సార్, అతన్ని మేము జనవరిలో అరెస్ట్ చేసాం, సెల్ ఫోన్ దొంగతనం విషయంలో అరెస్ట్ చేసాం, జనవరి 2008లో అనమాట. అరెస్ట్ చేసినప్పుడు అతను కొంచెం వైల్డ్గా రియాక్ట్ అయ్యాడు, చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యాడు, కానిస్టేబుల్ మీద కొట్టడానికి వచ్చాడు చిన్న దీంట్లో ఒక సెల్ ఫోన్ దొంగతనం విషయంలో అనేది అన్నాడు. అతను ఎప్పుడు దాకా ఉన్నాడు జైల్లో అన్నాడు, జనవరిలో ఎప్పుడు చూపించారు, 26, 27 ఎప్పుడు ఎండింగ్లో ఎప్పుడు అరెస్ట్ అయ్యాడు. జనవరిలో అయ్యి ఆగస్టు కరెక్ట్గా ఈ అఫెన్స్లు అయ్యి ఒక వారం 10 రోజుల ముందు రిలీజ్ అయ్యాడు. అన్నీ సూట్ అవుతున్నాయి, ఫోటో ఉందా అని అడిగాం. ఫోటో వెంటనే సత్యం బాబు ఫోటో ఇచ్చాం. ఈ నేను చూసిన అమ్మాయిలు ఆల్రెడీ వెళ్ళాం కదా, అమ్మాయిలకి పంపించాం, ఫోటో చూపించాం. సార్ ఇతనే వచ్చాడు, ఇతనే చేసిందంతా అని అందరూ గుర్తుపెట్టారు. సో గుర్తుపెట్టిన తర్వాత వెంటనే అతన్ని నైటు 2011 ఆ రోజు నైటు పికప్ చేసాం. అంటే జైల్లో ఉన్నాడు, బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత పికప్ చేసాం. పికప్ చేసి పోలీస్ టీం వెళ్ళారు. అతన్ని ఇంట్లో ఉంటే అతను ఏదో చిన్న గుడిసెలోనే ఇక్కడ మామూలు చిన్న పూరిల్లో ఏదో ఉన్నాడు, ఉంటే అతను పికప్ చేసుకుని వచ్చాం నందిగామ. అతనే
పికప్ చేసుకొచ్చిన తర్వాత అతను చాలా స్ట్రైట్గా ఫస్ట్లో కాదు లేదన్నప్పుడు వీళ్ళ పిల్లలు అందరూ వాళ్ళు ఎదురు పెట్టినప్పుడు టక్మని ఇక ఇంకేం మాట్లాడడానికి ఏం లేదు, ఎదురుగా ఉన్నారు, గుర్తుపెట్టారు. చెప్పిన తర్వాత హీ అడ్మిటెడ్, ఒప్పుకున్నాడు అన్నమాట. ఒప్పుకున్న తర్వాత ఏం జరిగిందని ప్రతి చోట కూడా చెప్తే పూసగుచ్చినట్టు చెప్తున్నాడు. ప్రతి దాంట్లో ఇగో ఈ కేసులో ఇలా వెళ్ళాను సార్, ఈ కేసులో ఇలా వెళ్ళానని చెప్పి ప్రతి కేసు రీకన్స్ట్రక్షన్ కూడా చేయించారు. అంతా మొత్తం నెక్స్ట్ ఏది నైట్ అక్కడికి వెళ్ళినప్పుడు ఇగో ఇట్లా వచ్చాను సార్, నేను ఇటు వెళ్ళి మళ్ళీ ఇటు నుంచి బయటకు వచ్చాను అన్నీ చెప్పేస్తున్నాడు. అక్కడ వాడు చూడలేదు అప్పుడు, అంటే అతను స్పాట్లోకి తీసుకెళ్ళలేదు. ఇక్కడే ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు చెప్పాడు నేను ఈ డోర్ నుంచి ఎంటర్ అయ్యాను అంటే అదంతా చూడకుండానే అతను అంత పర్ఫెక్ట్ చెప్తున్నా అంటే అతనే చేశాడనేదే కదా. సో అంత 11-17 కేసులు ఇట్లా ఉన్నాయన్నమాట. అన్నీ చెప్పాడు. అక్కడ పబ్లిక్ ఐడెంటిఫై చేస్తున్నారు. సో చేసిన తర్వాత ఒక చోట ఏమైందంటే ఇతను బేల్దారి పని చేస్తాడన్నమాట, అంటే తాపీ మేస్త్రి పని కూడా చేస్తున్నాడు. ఆ ముందు చెప్పాను కదా, ఆగస్టులో నేను వెళ్ళక ముందు 4 రోజుల ముందు ఒక హాస్టల్లో చెప్పులకు అంతా ఇది కాస్త ఏది ఆ సిమెంట్ మరకలతో ఉన్నటువంటిది దొరికిందన్నమాట. దొరికి ఒక మొత్తం దానికి అక్కడ ఏంటంటే మనకి ఆ చెప్పులతోటి మరకలు ఇదంతా కూడా దొరికేటప్పటికి వెంటనే ఇది సిమెంట్ పని కూడా అనుకున్నాం, ఇతను అదే పని చేస్తున్నాం. అక్కడ అయేషా మీరా కేసులో కూడా రైట్. సో అయితే ఇతను తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేసినప్పుడు ఈ 17 కేసులు పర్ఫెక్ట్గా అన్ని టాలీ అయినది. అన్నీ చెప్పిన తర్వాత ఇతను క్రమంలో ఆయేషా మీరా కేసును కూడా అడ్మిట్ అయ్యాడు. అది కూడా బలవంతంగా చెప్పించడం వల్ల వచ్చాడు, వాడికి అడ్మిట్ చేశాడు. వాడికే అతనే ఆయేషా కేసెస్ మా మైండ్లో లేదు అసలు. అతను చెప్తూ మాటల్లో దెబ్బలు తట్టుకోలేక అదే చెప్పండి. అదే అక్కడ ఆయేషా మీరా కేసు చెప్పినప్పుడు వెంటనే ఏం చేశారు, ఇప్పుడు అక్కడ ఆల్రెడీ అతన్ని అక్కడ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ అవన్నీ అక్కడ తీసుకున్నారు. అక్కడ స్పాట్లో స్పర్మ్ ఇవన్నీ కలెక్ట్ చేసినవి ఉన్నాయి. అన్నీ చేసిన తర్వాత ఇతని దగ్గర ఇవన్నీ కలెక్ట్ చేశారు ఈ స్పాట్లో. ఆ తర్వాత అంటే మళ్ళీ మీకు చెప్తాను సీక్వెన్స్లో ఏంటంటే, నేను ఆగస్టు 11 నైట్ అయిపోయింది, 12వ తారీఖు మార్నింగ్ సత్యంబాబుని అక్కడ వదిలేసి నేను హైదరాబాద్కి వెళ్ళాను. అంటే మీరు డిఐజీకి చెప్పారు ఆల్రెడీ బ్రేక్ త్రూ వచ్చింది కేసు? బ్రేక్ త్రూ వచ్చింది, డిఐజీకి చెప్పాను. అప్పుడు కృష్ణా జిల్లా ఎస్పీ రామకృష్ణ గారు అని ఉండేవారు. సో ఆయన ఏంటంటే ఇక అది కేసు మనిషి దొరికిపోయాడు కదా, ఆయన అన్నాడు సార్ మా కేసులు మేము చేసుకుంటాం అని అన్నారు అన్నమాట. అంటే మనిషిని పట్టుకోవడం నాకు ఇచ్చింది అనమాట. అక్కడ ఆగాలి. బ్రేక్ త్రూ అనేది 3 పారామీటర్లో మీరు దాన్ని బ్రేక్ తీసుకొచ్చారు. అదంతా చెప్పాను. ఎలా ఫీల్ అయ్యారండి? నేను ఫస్ట్ థింగ్ అండి, ఆ బ్రేక్ త్రూ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే నా మీద ఎటువంటి ఒత్తిడి లేదు. ఫస్ట్ అంటే అక్కడున్న లోకల్ అధికారుల మీద ఆయేషా మీరా కేసులో కూడా ఇప్పుడు నాకేం పెద్ద ఎక్స్ట్రాడినరీ జీనియస్ ఏం కాదు, నేను అబవ్ యావరేజ్గా ఉండే ఒక మామూలు సింపుల్గా ఆలోచన చేసే వ్యక్తిని. కాకపోతే నా మీద ప్రెషర్ ఏమీ లేదు. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళి చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు, నా ఇష్టం. నేను ఆ ఈస్ట్ గోవా నుంచి వెళ్ళాను కాకినాడ. సో ఎవరిని పట్టుకోవాలా అసలు ఏమీ తెలియదు. నందిగామ మొదటిసారి వెళ్ళాను నేను ఆ కేసుకి, మొదటిసారి ఆ ఊరికి వెళ్ళాను. టాస్క్ కూడా అది కాదు కాబట్టి అంటే నాకేంటంటే చాలా రిలాక్స్డ్గా నేను పనిచేశాను. అందుకోసం ఏంటంటే అప్పుడు అసలు ఆయేషా మీరా కేసులో పోలీసులు కొంచెం తప్పటడుగులు వేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రెషర్ అన్నమాట. అటు మీడియా నుంచి ప్రెషర్ ఉండింది, ఆ ప్రభుత్వం నుంచి బహుశా అప్పుడు ప్రెషర్ ఉండొచ్చు. లేకపోతే కనుక ఆయేషా మీరా తల్లి కూడా ఆమె బాగా అంటే వచ్చేసి ఆమె బాధపడటం తప్పకుండా బాధ ఉంటుంది, కూతురు చనిపోయిందన్నట్టు బాధ ఉండేది. ఇవన్నీ కలిపి ఇవన్నీ ప్రెషర్స్ తోటి ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరుగుతాయి అన్నమాట. అంటే నేనేది అంటే ఇప్పుడు ఆలోచన చేస్తే హైండ్ సైట్లో వెనక్కి తిరిగి చూసుకుంటే కనుక ఎందుకు ఇలా తప్పులు జరుగుతాయంటే, ఎక్కువ ఒత్తిడి ఉందనుకోండి న్యాచురల్గా ఆలోచన చేయలేము. మనం న్యాచురల్ సెల్ఫ్ కానప్పుడు మనం న్యాచురల్గా బిహేవియర్ న్యాచురల్ లేకుండా ఆర్టిఫిషియల్గా మనం థింక్ చేసినప్పుడు పర్ఫెక్షన్ మనకి ఏంటంటే రావాల్సిన రిజల్ట్ అంత రాదనమాట. మనం న్యాచురల్ సెల్ఫ్ ఉండాలని నేను అనుకుంటాను. అంటే ఈ కేసు చేసిన తర్వాత మీరు కాకినాడ? నేను కాకినాడ కాదు, హైదరాబాద్కి వచ్చాను. ఎందుకంటే అప్పుడు ముందే కాకినాడ ముందు ఈస్ట్ గోదావరి అడిషనల్ స్పీక్ ముందు నేను మార్కాపురంలో పనిచేసినప్పుడు అదంతా నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. అక్కడ నక్సలైట్స్ దాంట్లో కొంత నా కాంట్రిబ్యూషన్కి గుర్తించి ప్రభుత్వం నాకు గ్యాలంటరీ అవార్డు, అంటే శౌర్య దీనికనే దానికోసం చెప్పి ఇచ్చారు, గ్యాలంటరీ అవార్డు ఇచ్చారు. అది అప్పుడు ముఖ్యమంత్రి గారి చేతుల మీద తీసుకోవడానికి నన్ను హైదరాబాద్ రమ్మన్నారు. నేను ఇది చూసుకొని నెక్స్ట్ డే 12th అటు వెళ్ళిపోయాను. సో నా పాత్ర ఇంతవరకే. సో ఇప్పుడు కొన్ని చోట్ల వచ్చింది హైకోర్టులో ఆయేషా మీరా కేసులో దర్యాప్తు చేసిన అధికారిని అతని మీద చర్యలు తీసుకోవాలంటే నేను దర్యాప్తు చేసిన అధికారి నేను కాదు, నేను పట్టుకున్న వాళ్ళ వరకే. నేను దర్యాప్తు చేసిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. నేను మనిషిని ఇతను పట్టించి వాళ్ళకి అప్పచెప్పి నేను వెళ్ళిపోయాను. నా బాధ్యత అంతటితో 12వ తారీఖు ఆగస్టు కల్లా నా బాధ్యత అయిపోయింది. మార్నింగ్ నేను అప్పచెప్పి డిఐజీ గారు అన్నారు మనిషి దొరికాడు. ఆ తర్వాత ఎక్కడ ఒక కేసు ఇంకా అవ్వలేదు. ఇంకా అప్పటిదాకా నెలకి 1-2 అయ్యేది. సత్యంబాబును కస్టడీలో తీసుకున్న తర్వాత అయిపోయింది పూర్తిగా. సో దీన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మీరు 3 పారామీటర్స్లో చేపట్టే కేసు బ్రేక్ త్రూ వచ్చేస్తున్నారు. కానీ అప్పుడున్న కొంతమంది ఆఫీసర్లు రంగనాథ్ గారు వేరే ఇంటెన్షన్ తీసుకొచ్చి మమ్మల్ని ఓవర్లాక్ చేశాడు, ఆయన కావాలని క్రెడిట్ కోసం
ఈ కేసుని లీక్ చేశాడు, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని అప్పుడున్న ఆఫీసర్ కొంతమంది. రైట్, చూడండి ఒకటి ఎట్లా ఉంటుంది అంటేనండి, అక్కడ అందరికి తెలుసు అండి, డిపార్ట్మెంట్లో ఎవరు చేశారనేది అందరికి తెలుసు. కానీ ఆయనే దాన్ని రైట్, నేను ఇప్పుడు ఎందుకంటే నేను ఆ క్రెడిట్ క్లెయిమ్ చేయాలని కాదు, క్రెడిట్ కానీ ఒక కేసుని ఎలా క్రాక్ చేయొచ్చండి. ఆయన క్రెడిట్ మీరు ఎవరు ఇక్కడ అదేనండి ప్రాబ్లం ఏంటంటే పోలీసులో కానీ ఎక్కడైనా కానీ కూడా మంచి పని అయిన తర్వాత ప్రతివాడు వస్తాడనమాట. సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్ అనమాట అండ్ ఫెయిలియర్స్ హ్యాస్ నన్ అనమాట. సో ఫెయిల్యూర్ అయితే ఎవడు రాడు, సక్సెస్ వచ్చిన తర్వాత అందరు నాదే అంటారు. సో ఇప్పుడు నాకు ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఇది, నా రెప్యుటేషన్ నాకు ఉంటుందండి, నేను ఎలా పనిచేస్తాను అనేది నాకు తెలుసు, అందరికీ ప్రజలకు తెలుసు, లేకపోతే నాతో పైన అధికారులకు తెలుసు. సో నేను ప్రత్యేకంగా ప్రతి కేసులో నేను నా రెప్యుటేషన్, నా ప్రొఫెషనల్ ఎబిలిటీస్ని నేను ప్రూవ్ చేసుకున్న అవసరం లేదు అసలు. సో అవన్నీ చిన్న ప్రొఫెషనల్గా వచ్చేటటువంటి చిన్న ఇష్యూస్ అవన్నీ దాన్ని పట్టించుకోకూడదు కూడా మనం. సో నేను చేశాను వాళ్ళు చేశారంటే కనుక ఎవరు చేస్తే ఇంత కష్టపడి ఎవిడెన్స్ తీసుకొచ్చారు, సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించారు, తర్వాత ఉన్న ఆఫీసర్లు కూడా దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ తీసుకొచ్చారు, DNA టెస్ట్ చేయించారు. ఇంత పగటిబందీ చేసిన తర్వాత కూడా హైకోర్టు ఒక కింద కోర్టు డైరెక్ట్గా సత్యంబాబు దోషి అంది, సత్యంబాబు జైల్లోకి వెళ్ళాడు. కానీ తర్వాత హైకోర్టు అంత సింపుల్గా హైకోర్టు నేను జడ్జిమెంట్ చదివానండి, హైకోర్టు చాలా ఎందుకు ప్రాబ్లం వాళ్ళు కూడా హైకోర్టు చాలా చక్కగా చేశారు ఆ జడ్జిమెంట్ కూడా. మనం అంటే ఇప్పుడు అది హైకోర్టు తీర్పుని మనం తప్పు అట్లా హైకోర్టు తీర్పుని మనం అంటే ఎక్కడంటే కొన్ని మిస్సింగ్ లింక్స్లో కానీ కొన్ని బహుశా హైకోర్టు కొన్ని చోట్ల వాళ్ళు పాయింట్అవుట్ చేశారు. అవి చాలా జెన్యున్గా ఉన్నాయి. ఎందుకంటే అంతకుముందు రకరకాల వాళ్ళని అరెస్టులు చేసిన ఈ కేసులు ఉన్నాయి. ఇప్పుడు అదే కేసులో లడ్డు అనేవాడిని అరెస్ట్ చేశారు, ఆయాష కేసులో. నందిగామలో కూడా 17 కేసులు ఎవడో అరెస్ట్ చేశారు. ఓకే, అక్కడ లోకల్ ఒత్తిడి తట్టుకోలేక ఎవడో వీళ్ళు వాళ్ళు అని చెప్పి వాళ్ళు చేస్తారు. చట్టం చెప్తుంది కదా సార్, యాక్చువల్గా తప్పు చేస్తున్నాడు ఒక్కడు కూడా లాక్డౌన్ పర్వాలేదు, బయట నిజాతి పర్వాలేదు, జైల్లో ఉండకూడదని. అంటే అక్కడ అదేనండి, నేనైతే అక్కడ ఒత్తిడికి తట్టుకోలేక అంటే చెప్పాను ఇందాక, అందుకు ఆ ప్రెషర్లో తప్పులు చేశారు అక్కడ, అది జరిగింది. ఆ ప్రెషర్లో కొన్ని పొరపాట్లు చేశారు. అంటే హైకోర్టు ఏం తప్పులు చూపించిందండి? హైకోర్టు బహుశా DNA అంటే కొన్ని టెక్నికల్ గ్రౌండ్స్ మీద, కొన్ని ఏంటంటే ఇది DNA శాంపుల్ తీసుకున్న దాని దగ్గర అది కొన్ని అంటే చిన్న పాయింట్అవుట్ చేసి ఇతను అయి ఉండొచ్చు అయి ఉండకపోవచ్చు అనేటువంటి ఒక డౌట్ అది చేస్తూ దాన్ని మళ్ళా అందుకోసం అక్కడ ప్రభుత్వం కూడా రీఇన్వెస్టిగేట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు అన్నారు. సో రీఇన్వెస్టిగేట్ చేసినా మీకు తెలుస్తుంది ఒకటండి, రేపు ఇప్పుడు ఆయేషా మీరా తల్లి హైకోర్టులో వేసింది, CBI దర్యాప్తు చేయాలి, హైకోర్టు సూపర్విజన్లో అన్నారు. హైకోర్టు సూపర్విజన్లో చేసిన, సుప్రీంకోర్టు సూపర్విజన్లో చేసిన, CBI చేసిన, ఇంకా FBI చేసిన, ఎవరు చేసినా రేపు సత్యంబాబే ముద్దాయి, దాంట్లో డౌటే లేదు. రేపు అదే బాబు మీరు ముద్దాయి గట్టిగా చెప్తున్నారంటే అసలు మోడ్ ఆఫ్ ఆపరేట్ ఏ విధంగా ఉంటుంది? లేదు, పర్ఫెక్షన్. అతను ఏంటంటే అతను చాలా షార్ప్ మెమరీ ఉందండి అతనికి. అతను రీకన్స్ట్రక్షన్ చెప్పాడు, ఏది అక్కడ సీన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా రీకన్స్ట్రక్షన్ చెప్పాడు అనమాట. అంటే ఇట్లా వెళ్ళాను, లెఫ్ట్ తిరిగాను, అక్కడ వెళ్ళేటప్పటికి అమ్మాయి పడుకొని ఉంది, అక్కడ బెడ్షీట్ ఉంది, ఇట్లా అంటే పిల్లో ఉంది, బాత్రూమ్ ఇటు పక్కన ఉంది, బెడ్రూమ్ ఇటు ఉంది, రైట్ తిరిగితే మెట్లు ఉంటాయి, ఇట్లా అంటే అంత పర్ఫెక్ట్గా అతను చెప్పగలిగేది అనేది అది చూసిన వాడికి తప్పకపోతాడు. దొంగతనం కోసం వెళ్ళేవాడా లేదా? లేదండి, అతనికి ఏంటంటే అతను సెక్షువల్ పర్వర్ట్ అండి. సత్యంబాబు ఇది సెక్షువల్ పర్వర్ట్, ఈజ్ నాట్ ఎ నార్మల్ ఫెలో. సో నాకు అనిపించింది అక్కడ అతనితో మాట్లాడిన ఒక నైట్ మాట్లాడినప్పుడు సెక్షువల్ పర్వర్షను. అతను ఏంటంటే కొంచెం అప్పుడు భార్య కూడా వదిలేసింది అతన్ని, భార్య వదిలేసి ఆ తర్వాత అతను ఏంటంటే అక్కడ ఈ కొంచెం ప్రాస్టిట్యూషన్కి అలవాటు పడ్డాడు. విజయవాడకి వెళ్ళేవాడు. విజయవాడకి వెళ్తే కూడా అక్కడ రిక్షా ఎక్కి అక్కడికి వెళ్ళి అదంతా ప్రాస్టిట్యూషన్కి వెళ్ళినప్పుడు అక్కడ దాదాపు ప్రతిసారి అక్కడికి బయటకు వెళ్తే కనుక 1000-2000 ఖర్చు అయ్యేది ఇతనికి. ఇతనేమో మామూలు చిన్న తాపీ పనులు చేసుకుంటూ చేస్తున్న వాడికి చాలా ఖర్చు అయిపోయింది అనమాట. సో ఇంత ఖర్చు పెట్టుకొని ఇదంతా చేయడం అనేది ఇది కాదు, కానీ వాళ్ళు ఉన్నటువంటి ఆ సెక్షువల్ ఆ ఇన్స్టింక్ట్ని అతను ఆపుకోలేకపోతున్నాడు. లేకుండా అతను ఏం చేసేటప్పుడు ఇట్లాంటి దానికి పోయాడు అనమాట. అంటే అమ్మాయిల హాస్టల్స్లోకి వెళ్ళటం, వెళ్ళి అక్కడ వాళ్ళని లైంగికంగా వాళ్ళతోటి ఇబ్బందిగా ప్రవర్తించడం, కొన్ని చోట్ల రేపులు చేయటం, కొన్ని చోట్ల రేప్ కమ్ మర్డర్ చేయటం. ఎవరైతే చూశారనుకోండి, రేప్ చేసిన తర్వాత వాళ్ళని చంపిన సందర్భాలు ఎవిడెన్స్ లేకుండా, కొన్ని చోట్ల ఏంటి లైంగికంగా చేసినప్పుడు చూడంగానే పరిగెత్తి, అంటే జనాలు ఉన్నారనుకోండి పారిపోతాడు. సో అక్కడ జనాలు లేరంటే కనుక చంపటం, ఏదైనా చూసింటే కనుక చంపటం అనేది. వాడు ఇన్వెస్టిగేషన్లో ఆయన ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏదో పౌడర్ రాసుకుంటే వాడికి ఏదో రైట్. అతనికి ఏంటంటే అదే నేను సెక్షువల్లీ పర్వర్షన్. ఎందుకంటే అతను ఏం చేసేవాడంటే అంటే నాకు చాలా విచిత్రంగా అనిపించేది. రాత్రిపూట అతను వచ్చేసి పొలాల్లో తిరుగుతుండేవాడు నందిగాంలో. అక్కడ చుట్టూ ఏమన్నా సపోజు నైట్ ఏమగానే రాత్రి ఇంట్లో ఉండలేను సార్, నేను నైట్ అంతా పొలాల్లో తిరుగుతుంటాను, నాకు ఇంట్లో పడుకుంటే అంత పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి అని చెప్పేసి బయటకు వచ్చి తిరుగుతుంటాను.
హాస్టల్స్కి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళే ముందు ఆ కిటికీల దగ్గర వీళ్ళు పౌడర్ డబ్బాలు అవి పెట్టుకుంటారు, అమ్మాయిలు వాళ్ళు అద్దాలు అవి పెట్టుకొని కాస్త రెడీ అవ్వడానికి అవన్నీ పెడుతుంటే కిటికీలో నుంచి ఆ పౌడర్ తీసుకుని లోపల జల్లి వెళ్తుండేవాడు. అంటే వాడి థింకింగ్లో అది ఎంత అంటే లోపల అతనికి ఒక స్మెల్ వస్తుంది, దాంతో ఎరాటిక్ ఫీలింగ్ అనమాట, ఎరాటిక్ ఫీలింగ్ వస్తుంది అనేటటువంటి ఒక దీంట్లో ఉండేవాడు. అంటే ఈజ్ ఏ సెక్షువల్లీ పర్వర్టెడ్ ఫెలో అండి, ఈజ్ నాట్ ఎ నార్మల్ ఫెలో, అబ్నార్మాలిటీస్ ఉన్నాయన్నమాట. సో అది చూసినప్పుడు అది విన్నప్పుడు నేను అనుకున్నా దేర్ ఇస్ సమ్ సీరియస్ అబ్నార్మల్ అంటే డిజార్డర్స్ ఉన్నాయి వ్యక్తిలో, ఇతను ఏంటంటే డీవియంట్ బిహేవియర్ ఉన్న వ్యక్తి అనేసి ఇది ఉండిందనమాట అనుకోండి. సో దానికి తగ్గట్టు ఓకే, అతను క్రైమ్ చేసే వాళ్ళంతా కూడా కొంత ఇట్లాంటి డీవియంట్గా ఉండేవాళ్ళు ఉంటారు, అంటే ఈ టైప్ ఆఫ్ క్రైమ్ అంతా ఈజ్ ఫిట్టింగ్ ఇన్ టు దట్ ఇదనమాట. సో నేను అతన్ని తప్పట్టం కన్నా అతని క్యారెక్టర్, అతని బిహేవియర్ని చూస్తున్నాం. ఇట్స్ నాట్ దట్ సత్యం బాబు అతను ఏమిటంటే అతనితో వీ డోంట్ హావ్ ఎనీథింగ్ పర్సన్. నాకు అప్పుడు చూసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు లేదు, మన ఈ మధ్య ఎప్పుడో చూసేది తప్ప కానీ, ఏది కోర్టులో ఇది వచ్చిన తర్వాత టీవీలో చూడటం తప్ప కానీ. సో వాట్ పర్సనల్లీ వీ హ్యావ్, నేను ఇప్పుడు ఎక్కడో ఆ రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రంలో పనిచేస్తున్నాను. అంటే మీరు చెప్తున్నట్లు కేసు ఇవ్వాలి కదా, రేపైనా ఎల్లుండైనా సార్ 100% అండి. సో మీరు రాసి తీసుకోండి, మీరు అప్పుడు వచ్చి మళ్ళా ఏమండి వేరే వాడిని చేశారు, రేపు సిబిఐ కానీ లేకపోతే ఎఫ్బిఐ కానీ హైకోర్టు ఆధ్వర్యంలో దర్యాప్తు చేసిన వాళ్ళు లేకపోతే సిఐడి కానీ లేకపోతే అక్కడ విజయవాడ పోలీస్ కానీ అంటే కనుక మీరు వచ్చి నన్ను అడగండి. అప్పుడు రెండు ఇష్యూస్ బయటకు వస్తున్నాయి సార్. ఒకటి మీరు అన్నట్లు 100% సత్యం బాబే అనుకోండి, ఇప్పుడు అవతల పార్టీ కోర్టు తీర్పుని ధిక్కరించి సత్యం బాబుని ఫిక్సప్ చేశారని ఒకటి రావచ్చు. సత్యం బాబు రీఇన్వెస్టిగేషన్ తర్వాత చెప్తున్నా, సత్యం బాబు కాకుండా వేరేవాడు వచ్చాడు అనుకోండి, అప్పుడు సత్యం బాబుకి ఆల్రెడీ హైకోర్టు తీర్పు ఉంది కాబట్టి హైకోర్టు మేము చెప్పిందే కరెక్ట్ అని కూడా పాయింట్ చేయొచ్చు. ఇక్కడ ఏది జరగవచ్చు అంటారు? లేదు, ఇప్పుడు రెండు విధాలు. ఒకటంటే మీరు అనేది ఫస్ట్ విధానం, ఫస్ట్ మీరు చెప్తుంది ఏంటంటే సత్యం బాబు ఇతను కాదు, ఇప్పుడు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టీం శ్రీకాంత్ గారు చేస్తున్నారు, అవును అక్కడ చేస్తున్నారు, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో కూడా సత్యం బాబే వచ్చాడంటే కావాలని ఫిక్సప్ చేశారు, ఆల్రెడీ పోలీస్ చేసింది వాళ్ళ తప్పుల్ని. అందుకోసమే కదా ఇప్పుడు అదే నేనేది వాళ్ళకి ఎలా కావాలో దర్యాప్తు అనేది అలా ఆయేషా మీరా వాళ్ళ తల్లి ఎలా కావాలో అలా దర్యాప్తు జరగనిస్తే బెటరు. రేపు మీరు సరే అక్కడ లోకల్గా పోలీస్ చేస్తున్నారు, వాళ్ళు కూడా మంచి ఎమినెంట్ టీం ఉన్నారు. మన అక్కడ గౌతమ్ సవాంగ్ గారు సిపిగా ఉన్నారు, ఈజ్ అ వెరీ ఫైన్ పోలీస్ ఆఫీసర్. శ్రీకాంత్ గారు అక్కడ డిఐజీ ఉన్నారు, ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాంటాస్టిక్. వాళ్ళంతా మంచి టీం అండి, మంచి టీము. ఎప్పుడు ఆ మంచి టీం చేసిన దాన్ని కూడా నమ్మలేదు అని అంటే కనుక రేపు వీళ్ళకి ఎలా కావాలో అటువంటి టీంతో పెట్టిస్తేనే అయిపోద్దేమని నేను అనుకోవటం. అంటే బహుశా హైకోర్టు ఆధ్వర్యంలో కూడా చేస్తే కూడా అది కూడా ఒక తెలుస్తుంది ఏమని అనుకుంటున్నారు. టీము హైకోర్టుకి ఎప్పటికప్పుడు సబ్మిట్ చేస్తారు, ఎప్పటికప్పుడు చేస్తాం కాబట్టి హైకోర్టు మానిటర్ చేస్తుంది కాబట్టి వస్తే వెల్ అండ్ గుడ్. సరే, సత్యం బాబు కేసులో ఉన్న టైంలో మీకు ఒక అవార్డు వచ్చింది, హైదరాబాద్ వచ్చి అవార్డు తీసుకున్నారు. అంటే అక్కడ మీరు ఆల్రెడీ మార్కాపురంలో చేసిన వర్క్కి మార్కాపురం వచ్చారు. అంటే మార్కాపురం అనేది ఒక ఆ టైంలో తీసుకుంటారంటే మావోయిస్టులకు హెడ్ క్వార్టర్. అప్పుడు వాళ్ళని మావోయిస్టులు చర్చలు జరుగుతున్నప్పుడు కూడా మీరే రిసీవ్ చేసుకున్నారు. అసలు మార్కాపురం మీరు ఎప్పుడు వెళ్ళారు, అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, మీరు ఆర్కేలందరినీ రిసీవ్ చేసుకున్నప్పుడు సిచ్యువేషన్ ఎలాగుంది ఒకసారి రివీల్ చేయండి. రైట్ అండి, ఇది నేను 2004లో నాకు పోస్టింగ్ అయిందండి. నేను నర్సంపేటలో ఉన్నాను, వరంగల్లో. నా ఫస్ట్ పోస్టింగ్ అంటే నేను 98లో డిఎస్పీగా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత 2 ఏళ్ళు ట్రైనింగ్ అయిన తర్వాత 2000 సంవత్సరంలో కొత్తగూడెంలో డిఎస్పీగా వెళ్ళాను. ఫస్ట్ 3 ఏళ్ళు చేశాను. 2003లో 1 సంవత్సరం పాటు నర్సంపేట వరంగల్ జిల్లాలో డిఎస్పీగా వెళ్ళాను. 2004 ఎలక్షన్స్ అయినాయి. ఆ తర్వాత ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు వచ్చిన తర్వాత నన్ను మార్కాపురం వేశారు. మార్కాపురం వెళ్ళే ముందు కూడా నన్ను యాక్చువల్గా అన్నారనమాట. నేను వెళ్ళి రిప్లైన్ చేశాను, ఏమంటే మార్కాపురం నాకు వద్దు, నాకు ఎందుకంటే ప్రకాశం జిల్లా మా ఫాదర్ వాళ్ళ యాన్సిస్ట్రల్ డిస్ట్రిక్ట్ అది, మా ఫాదర్ అక్కడి నుంచి వచ్చారు. నేను హైదరాబాద్లో మొత్తం నేటివ్ ఆఫ్ హైదరాబాద్ అయినా కానీ కూడా మాది యాన్సిస్ట్రల్ అది, నాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంచెం నాకు వర్క్ చేయడంలో కొంచెం ఇబ్బంది అవుద్ది, నేను ఎందుకంటే రకరకాల ఆబ్లిగేషన్స్ వస్తాయి అని చెప్పి అన్నాను. అప్పుడున్న సీనియర్ అధికారులు అన్నారు, లేదు నువ్వు ఏమైనా భయపడుతున్నావా అని అన్నారు అన్నమాట. భయం ఏముంది సార్, నేను వరంగల్లో చేశాను, నర్సంపేట అది కూడా హాట్ బెడ్, అది భయం కాదు, ఆబ్లిగేషన్స్ అనవసరంగా ఉంటాయి ఏమని చెప్పి దాంతో నేను అంటే లేదు నువ్వు వెళ్ళి పంచాను. సరే తప్పకుండా నాకేం ఇబ్బంది లేదు అని నేను వచ్చి మార్కాపురంకి వచ్చాను. వచ్చిన తర్వాత ఫస్ట్ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చర్చలు సిస్టమ్ ఉంది, చర్చల సిస్టంలో గ్రూప్ ఉండేది, పీపుల్స్ వార్ అండి. పీపుల్స్ వార్తో చర్చలకి వాళ్ళు ఎలక్షన్ దీనిగా వెళ్ళారు, అది ఏది అజెండాగా దాన్ని పెట్టారు. కాంగ్రెస్ పార్టీ అప్పుడు పెద్ద దీంతో మెజార్టీ తోటి గెలవటం జరిగింది. సో రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. వచ్చిన తర్వాత చర్చలకి ఆహ్వానించారు.
అప్పుడు చర్చలు టైం నడుస్తున్న టైంలో చర్చలు ఇంకా వస్తున్నారనమాట. అక్కడ ఏంటంటే మార్కాపురం మీరు అన్నట్టు అప్పుడు ఆంధ్ర నక్సల్స్కి సెక్రటేరియట్ అంటారనమాట, అంటే హెడ్ క్వార్టర్స్ లాగా. ఈ రామకృష్ణ వీళ్ళందరూ అక్కడే ఉంటారన్నమాట, బేస్ అయ్యి కేంద్ర కమిటీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ టాప్ లీడర్షిప్ అంతా అడే ఉంటారు. రామకృష్ణ కూడా అక్కడే దోర్నాల దగ్గర, రామకృష్ణను కూడా మేము అక్కడే రిసీవ్ చేసుకున్నాం. ఇది దోర్నాల దగ్గర, నేను పోలీస్ స్టేషన్ దగ్గర, వాళ్ళందరూ చిన్న రూట్ల నుంచి వచ్చారు, అక్కడ శ్రీశైలం దగ్గర చిన్న రూట్లో అంటే వాళ్ళందరినీ మీరు ఎప్పుడు ఒకసారి మీరు మావోయిస్టులు నర్సంపేట చేసినప్పుడు కానీ అంతవరకు మీరు చూస్తున్నప్పుడు వాళ్ళని డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చూడడం అనేది లేదు, ఇక్కడ డైరెక్ట్గా లేదు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో చూసుకున్నారు. ఒకేసారి వెపన్ తీసుకొని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకోవడం మీరు ఎలా? అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ న్యాచురల్. మనం ఒక కేంద్ర కమిటీ నాయకుడో లేకపోతే రాష్ట్ర కార్యదర్శిలో వాళ్ళని డైరెక్ట్గా చూస్తామని ఎప్పుడు అనుకోలేదు, వాళ్ళతో మాట్లాడతామని మనం ఎప్పుడు అనుకోలేదు. జనరల్గా ఎన్కౌంటర్ తర్వాత చూడడం ఉంటుంది కానీ, అంటే ఎన్కౌంటర్ తర్వాత లేకపోతే రకరకాల దీంతో ఉండొచ్చు కానీ హ్యాపీగా రిసీవ్ చేశారు వాళ్ళని, మంచి సెక్యూరిటీతో పర్సనల్ వాళ్ళ ఐడియాలజీ బట్టి వాళ్ళు ఉన్నారు. మీరు అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఇట్ వాజ్ అప్పుడు ఇంకా ఉద్యోగంలో చేరి కొత్తగా ఉన్నాం, కాస్త యంగ్ దీంతో ఉండేటప్పటికి కొంచెం ఇట్ వాజ్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించేది. నథింగ్ బ్యాడ్ ఆర్ గుడ్ అని నేను చెప్పను కానీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. రామకృష్ణ వాళ్ళు మిమ్మల్ని చూసి ఏ విధంగా వాళ్ళు కూడా అంటే వాళ్ళు కూడా గవర్నమెంట్లో వచ్చిన తర్వాత గవర్నమెంట్ రిసీవ్ చేసుకుని మేమందరం ఉన్న తర్వాత అక్కడ రిసీవ్ చేసుకున్న తర్వాత నాతో పాటు చాలామంది పోలీస్ అధికారులు ఉన్నారు. సో ఇట్ వాజ్ ఎ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా. అట్లా ఒక నక్సల్స్ని మనం ఎవరైతే కనుక తరచుగా వాళ్ళు ఎంబడబడుతుంటాం, వాళ్ళు పోలీసుని చంపాలని చూసేటటువంటి నక్సలైట్లు కూడా మేము ఎదురుగా ఉండటం, సో ఇది కొంచెం విచిత్రంగా ఉండిన సిచ్యువేషనే. సో అక్కడ రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళందరూ హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది. ఆ టైంలోనే ఆ చర్చలు జరుగుతాయా లేదా అనేటటువంటి, అంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అక్టోబర్లో 2004లో వాళ్ళందరినీ ఇన్విటేషన్ ఇచ్చారు రమ్మని. అక్టోబర్ మొదటి వారంలో అనుకుంటా నేను పెద్దారవీడు అని ఒకటి ఉంటుంది మార్కాపురం దగ్గర, ఆ పెద్దారవీడు దగ్గర ఒక చిన్న సర్పంచ్ను ఏమన్నా కాస్త కిడ్నాప్ అయ్యాడని కొంచెం అక్కడ కాసేపు ప్రచారం వచ్చింది. సర్పంచ్ కిడ్నాప్ అయ్యాడనగానే నేను కొంచెం కాస్త టెన్షన్లో ఫీల్ అయ్యాను అనమాట. ఇదేంటి సర్పంచ్ని కిడ్నాప్ చేసి ఒక పక్కన చర్చలు అంటున్నారు, వీళ్ళేమో ఆల్రెడీ ఊర్లలోకి వచ్చి కొంచెం అప్పుడు ఈ నక్సలైట్స్ కాస్త జనాలు ఊరి మీదకి వచ్చి ల్యాండ్లు పంచటాలు ఇవన్నీ చేస్తున్నారు అన్నమాట. చేస్తున్నప్పుడు అప్పుడు ఏమైందంటే సరే ఇక వెంటనే మనం పెద్దారవీడికి వెళ్ళాను, బయలుదేరి ఓ సూమో ఉంది, సూమోలో నాతో పాటు ఒక 4-5 మా కానిస్టేబుల్స్ని అందరినీ ఎక్కించుకొని తుపాకులు పట్టుకొని వెళ్ళాను. వెళ్తుంటే రోడ్డు మీద దళం అనమాట మొత్తం. శ్యామ్ అని ఉంటాడు, తర్వాత లొంగిపోయాడు అతను. శ్యామ్ అని అప్పుడు అతను టాప్ లీడర్. రోడ్డు మీద బండ్లు ఆపి అన్నీ చెక్ చేస్తున్నారు అనమాట. నేను వెళ్ళేటప్పటికి అతను అక్కడ ఆపి చేస్తున్నారు. మేము దిగేటప్పటికి మమ్మల్ని చూసి పరిగెత్తడం మొదలెట్టారు. సో మేము కాల్చలేదు, ఫైర్ చేయలేదు, ఎందుకంటే చర్చల వాతావరణం ఉంది, మనం దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అనేది అనుకున్నాం అనమాట. ఎప్పుడు గవర్నమెంట్ బట్టి పోతామండి, గవర్నమెంట్ ఏ పాలసీ తీసుకుంటే ఆ పాలసీ తగ్గట్టు చేస్తాం. సో గవర్నమెంట్ డెఫినెట్గా అక్కడ చర్చల వాతావరణం కావాలనేది ఉన్నారు కాబట్టి మేము నాకు ఎదురుగా జస్ట్ ఒక 4-5 మీటర్ల దూరంలో అనమాట. సో వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, దళం అంతా ఆలివ్ గ్రీన్ డ్రెస్ వేసుకొని ఉన్నారు. మేము 5 వెపన్స్ తోటి సుమోలోంచి దిగాం. వాళ్ళకి మేము పోలీస్ అని తెలుసు, ఎదురెదురు పడ్డాం, బట్ ఏమి ఫైరింగ్లు కానీ ఏమీ చేసుకోకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏబీకే ప్రసాద్ గారు రాశారు ఒక దీంట్లో ఆర్టికల్లో కూడా అప్పుడు, ఇది ఇట్లా అంటే ఈ వాతావరణం ఉండాలన్నారు కానీ బట్ ఆ వాతావరణం ఎక్కువ రోజులు లేదు. ఆ తర్వాత వాళ్ళు వచ్చేసి ఊళ్ళల్లో ల్యాండ్లు ఆక్రమించుకోవటం, జనాల్ని కొట్టడం, కాస్త చర్చల తర్వాత వాళ్ళు రామకృష్ణ వాళ్ళ సేఫ్గా మీరు దోరణాలు పంపించారా లేదంటే? లేదు, ఇక మేము పంపించడం ఏమి లేదండి. వాళ్ళు తర్వాత ఇక అది జరిగింది. ఆ తర్వాత మొట్టమొదటి ఎన్కౌంటర్ చేసింది కూడా మేమే అనమాట, రిసీవ్ చేసుకుంది మేమే. మొట్టమొదటి ఆ చర్చల నుంచి కాలపోవడానికి కారణమైన ఎన్కౌంటర్ జనవరి 15 రోజు కనుమ రోజున జరిగింది. ఎన్కౌంటర్లో 3 చనిపోయారు. చనిపోయి ఆ 3 చనిపోయి రిసీవ్ చేసుకున్న దాంట్లో 3 ఉన్నారు. తర్వాత ఎన్కౌంటర్ ఉన్నారు, వాళ్ళు అక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ 3 చనిపోయారు. దాంట్లో ఒక యాక్షన్ టీమ్ కమాండర్ ఉన్నాడు, అతను చనిపోవటం, దాంతో చర్చలు బ్రేక్ అయిపోయినాయి అన్నమాట. అంటే మార్కాపురంలో బాగా టఫ్ ఉన్న ఏరియాలో మీరు ఒక రాత్రి వెళ్ళి పైన నల్లమల అడవుల్లో కూర్చొని ఒక ఆపరేషన్ కోసం మీరు బాలసుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ కూడా ఒక టీం ఫామ్ చేశారు. కానీ ఒక మేజర్ వ్యక్తి మిస్ అయ్యాడు అక్కడ. ఆ వ్యక్తి ఎవరు, మీరు ఎందుకు మిస్ అయ్యాడు? షాకుమార్ అప్పారావు అండి అప్పుడు. అవును, అంటే అక్కడ ఒక అద్భుతమైన వాతావరణం ఉండేది, పనిచేసే వాతావరణం. లద్దా గారు ఉండేవారు ఫస్ట్లో ఎస్పీగా, నేను అక్కడ డిఎస్పీగా వెళ్ళాను. అక్కడే ప్రమోషన్ వచ్చి అడిషనల్ ఎస్పీ నక్సల్ ఆపరేషన్స్గా ఉండేవాడిని మార్కాపురంలో. లద్దా గారి మీద తర్వాత బ్లాస్ట్ అయింది, తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు. బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చారు. బాలసుబ్రహ్మణ్యం గారు కూడా చాలా అగ్రెసివ్గా ఉండే వ్యక్తి అనమాట, అండ్ హైలీ కమిటెడ్ మ్యాన్, హైలీ ప్రొఫెషనల్, అండ్ చాలా అంటే
మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి ఆఫీసర్. అంటే అక్కడ ఆ రోజు ఆపరేషన్ బాలసుబ్రహ్మణ్యం గారు మీరు నైట్లో అర్ధరాత్రి కూర్చున్నారు, కానీ సాకుమూర్ అప్పారు ఎలా మిస్ అయ్యాడండి అసలు అక్కడ అంటే బహుశా మీరు చెప్తున్న ఆపరేషన్ అక్కడ నైట్ టైం వాళ్ళు ఏం చేశారంటే డిసెంబర్ 2005 అనుకుంటా అండి, నాకు గుర్తుంది, డిసెంబర్ 2005లో వారోత్సవాలు జరుగుతాయి. వారోత్సవాలు డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 9 దాకా పీపుల్స్ వార్ యొక్క వారోత్సవాలు జరుగుతుంటాయి. అంటే అప్పుడు ఏది ప్రజా గరిల్లా సైన్యం ఏదో దాని పీజీఏ వారోత్సవాలు అని చేస్తారు. అవి చేస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, సేమ్ లాజిక్, ఆయేషా మీరా కేసు అన్నిటికీ లాజిక్కే వాడాలండి, సింపుల్ కావాల్సింది. సో దీనికి ఏం చేశారు, అన్ని చోట్ల వాళ్ళు వీళ్ళు విలేజ్కి వెళ్ళి అక్కడ మీటింగులు పెట్టడం అవి చేస్తున్నారు. పుల్లల చెరువు అని అక్కడ ఒక మండలం ఉంది, పుల్లల చెరువు ప్రాంతం. దానికి ఆనుకొని ఉన్నటువంటిది కొంత ఏది వినుకొండకు సంబంధించిన కొంత మండలం ఏదో ఉంది, నాకు పేరు గుర్తులేదు కానీ. సో మండలం వినుకొండ నర్సరావుపేట డివిజన్లో వినుకొండ దగ్గర కొంచెం బార్డర్లో ఉన్నటువంటి ప్లేసెస్లో రోడ్లో. సో వినుకొండ, గుంటూరు వినుకొండ అండ్ ప్రకాశంలో పుల్లల చెరువు, ఈ బార్డర్ అనమాట. అప్పుడంతా హై నక్సల్ ఇది. సో అప్పుడు వీళ్ళు ఊరికి వెళ్ళి జనాలతోటి మీటింగులు పెట్టడం, అక్కడ పాటలు పాడటం ఇదంతా చేస్తూ కొంతమందిని దండించడం, కొట్టడం, చంపటం ఇవన్నీ చేస్తుంటారు అనమాట. చేసేది ఎవడన్నా వాడు, వీళ్ళు అనుకున్నాడు ఎవడో పలానా వాడు ఏదో భూస్వాములు అంటారో, లేకపోతే వీడెవడో పెట్టుబడిదారు అంటే ఏదో వీళ్ళ లాజిక్ ఏదో ఉంటుంది, వీళ్ళ పర్స్పెక్టివ్. సో దాన్ని బట్టి వాళ్ళు కొంతమందిని చంపటం, కొట్టడం అన్నీ చేస్తున్నారు. ఒక విలేజ్ తర్వాత ఇంకో విలేజ్. వాడు పార్టీ వాళ్ళ మనుగడ కాపాడుకోవాలంటే వాళ్ళు విలేజ్ టచ్ చేయాలి. ఈ ఏ విలేజ్ టచ్ చేశారు, తర్వాత బి విలేజ్ టచ్ చేశారు, ఆ తర్వాత సీకో డీకో ఈకో వస్తాడు కదా. సో ఈ కాకుండా ఏదో ఒక ఈ 4-5 విలేజ్లు వస్తారని ఈ 4-5 విలేజ్ల దగ్గర మనం కాపు కాసి కూర్చున్నాం. విలేజ్లోకి ఎక్కడా తెలియకూడదు. విలేజ్లో తెలిసిందనుకోండి వాళ్ళు లీక్ అయిపోతుంది. సో అక్కడ ఆ విలేజ్లో తెలియకుండా ఆ వచ్చేటటువంటి దారులలో మనం అతి కష్టమైన దారి ఒకటి, అంటే మనం ఉండటానికి దాక్కోవడానికి వీలైనటువంటిది గెరిల్లా తంత్రం అనమాట. సో అక్కడ పెట్టుకొని, సో అక్కడ పెట్టి దాంట్లో వెయిట్ చేయటం, అంబుష్ కోసం వెయిట్ చేయటం, వీళ్ళు వస్తారు, వచ్చినప్పుడు మనం ఉండొచ్చు అనేటటువంటి దాంతో 3-4 దారులు ఎంచుకొని వెయిట్ చేస్తాం. వెయిట్ చేస్తున్నప్పుడు వీళ్ళు అనుకున్నట్టుగానే ఒక దగ్గరికి వచ్చారు, నైట్ వచ్చారు, రాత్రిపూట అయింది. బట్ వీళ్ళు వాళ్ళైనా కాదని నిర్ధారణ చేసుకోవడానికి మనకు తెలియదు. మేము అనుకున్న కొండ దగ్గర కాకుండా ఇంకో పక్క కొండకు వచ్చి ఉన్నారు నైట్. సో అప్పుడు ఏం చేశారంటే టీంలో కొంతమంది వెళ్ళేసి కింద దిగి కొండ దిగి వెళ్ళి మన నైట్ వెళ్ళి చూసేసి వచ్చి ఇది పోలీసు అది వాళ్ళు నక్సలైట్ దళాలు. నైట్ టైం వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఐడెంటిఫై కారా సార్? నైట్ టైం కనపడరు, కష్టం అవుతుంది. మనం వస్తుంది మాటలు అంతా వాడు మనం అనుకున్న కొండ కాకుండా ఇంకోటి ఒక 300-400 మీటర్ల దూరంలో కొండ ఎక్కారు అనుకోండి, నైట్ టైం చిమ్మ చీకటిగా ఉంటుందండి, ఎవడేంటో తెలియదు. నైట్ విజన్ డివైజెస్ ఉంటాయి, దాంట్లో కూడా ఏదో చిన్న మసకగా కనపడుతుంటుంది కానీ క్లారిటీతో కనపడదు. సో ఈ దిగి వెళ్ళి అక్కడ చూసి వచ్చిన తర్వాత అది మనకి నక్సలైట్స్ అనేది వచ్చిన తర్వాత అంతా మొత్తం టీం అంతా వెళ్ళారు. వెళ్ళేటప్పటికి కొంచెం తెల్లవారు అవుతున్న టైంలో ఫైరింగ్ చేశారు. ఫైరింగ్ చేసినప్పుడు దాంట్లో మెయిన్ లీడర్స్ ఇద్దరు చనిపోయారు. చనిపోయిన తర్వాత శాఖమూరి అప్పారావు వీళ్ళ టీం అంతా గుంటూరు వాళ్ళు అప్పుడే చాలా విధ్వంసంలో ఉండేవాళ్ళు. చిలకలూరుపేట అప్పుడు పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేసి 7 చంపారు. సిఐ వాళ్ళ తల్లిని చంపడం జరిగింది. ఇదంతా అంటే చాలా విధ్వంసం ఉండేది అసలు. సో ఆ టైంలో అప్పుడు అంటే తెల్లవారుజామున ఆ టైంలో ఫైరింగ్ చేయడం తోటి వాళ్ళు కొంతమంది దొరికారు, కొంతమంది మిస్ అయ్యారు. సో ఇట్లాంటి చాలా ఆ టైంలో రిస్కులు తీసుకోవాల్సిన పరిస్థితులు పోలీసు వైపు నుంచి చాలా ఉన్నాయి. అంటే అది ప్రతి కింద నుంచి హోంగార్డ్ నుంచి కానిస్టేబుల్ నుంచి అందరూ చేశారండి అప్పుడు. సో ఎస్ఐస్ ఉండేవాళ్ళు, కొత్త యంగ్ ఎస్ఐస్ ప్రాణం పెట్టి చేశారనమాట. ప్రాణం పెట్టి ప్రతి వాళ్ళు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేయడంతో అక్కడ ప్రాబ్లమ్ని కొంతవరకు అంటే మార్కాపురం, అదేవిధంగా నర్సంపేట, నెక్స్ట్ మీరు చేసిన మిగతా 3 ఖమ్మం బోర్డర్లో కానీ మీరు చాలా ఎన్కౌంటర్లు చేశారు. ఇందులో మీరు చేసింది రియల్ ఎన్కౌంటర్ అని ఫేక్ ఎన్కౌంటర్లు? ఫేక్ ఎన్కౌంటర్స్ ఏం లేదండి. ఫేక్ ఎన్కౌంటర్స్ అట్లా ఇప్పుడు దానికి అసలు ఒప్పుకోం. అసలు ఫేక్ ఎన్కౌంటర్స్ నాకు తెలిసైతే నేను హానెస్ట్గా చెప్తున్నానండి, ఫేక్ ఎన్కౌంటర్ అనేది లేదు అసలు. చేసిన పక్క ఆపరేషనల్ ప్లానింగ్ అంటే కానీ ఎక్కడో పట్టుకొచ్చి తీసుకెళ్ళి అటువంటిది అయితే నేను ఎప్పుడు చేయలేదు. రంగనాథ్ మార్కాపురంలో చేస్తున్నప్పుడు కొన్ని ఫేక్ ఎన్కౌంటర్లు చేశారు. దానివల్ల మేము లడహా మీద దాడి చేసిన తర్వాత కూడా రంగనాథ్ హెచ్చరించాం అనేది అప్పుడు వార్త వచ్చింది. లేదు, ఫేక్ ఎన్కౌంటర్ అనేది ఎన్కౌంటర్ జరిగిందంటే కనుక వీడు ప్రతి ఎన్కౌంటర్ ఫేకే అంటాడు. పీపుల్స్ వారు ఎలా ఉంటారంటే వాళ్ళు ప్రతి ఎన్కౌంటర్ ఇది ఫేకు ఇదని, ఎందుకంటే వాళ్ళ పార్టీ మనుగడ చూపించుకోవాలి కదా, వాళ్ళు అన్నీ ఫేక్ అనే అంటారు.
సో న్యాచురల్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి, వాళ్ళల్లో ఆత్మస్థైర్యం పెంచాలి కేడర్లో. ఇది ఫేక్ ఎన్కౌంటర్ పట్టుకెళ్ళారని అంటే, అంతేగాని మేము వెళ్ళి రాత్రిపూట అక్కడ అంత చేసాం ఇదంతా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మీకు ద్వారా చెప్తున్నాను, వాళ్ళకి ఎవరికి తెలియదు, ఇప్పటికీ తెలియదేమో నాకు తెలిసి. సో వాళ్ళు ఏమనుకుంటారు, పట్టుకున్నారు, నైట్ ఏదో వచ్చారు, ఇక్కడికి వచ్చి ఏదో పట్టుకొని ఇద్దరిని చంపారు, ఇట్లా బయటికి ప్రచారం చేస్తారు. అంటే కేడర్లో ఆత్మస్థైర్యం పెంచడానికి కూడా వాళ్ళు చూస్తారు. దానికోసం మీకు కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు మీరు ప్రకాశం జిల్లా వార్నింగ్ చూడండి ఏం చేశారంటే, వాళ్ళు వార్నింగ్ ఇస్తారు, మేము వార్నింగ్ ఇస్తామండి, అదేముంటుంది. వాళ్ళు మాకు ఇచ్చినప్పుడు మేము కూడా ఎంతమందిని తీసుకున్నారు పీపుల్స్ వార్ నుంచి, ఎన్నిసార్లు వచ్చిందండి వార్నింగ్? వాళ్ళు ఎవరో డీసీ అక్కడ ఉన్న రాష్ట్ర నాయకత్వం అప్పుడు లద్దా గారి మీద బ్లాస్ట్ చేసిన తర్వాత నాకు కూడా వాళ్ళు అన్నారనమాట, రంగనాథ్ ఓఎస్డి ఇతను కూడా ఎక్కువ చేస్తున్నాడు, నెక్స్ట్ ఇతను కూడా వదలము, ఇతని సంగతి తెలుస్తాం అంటే, వాడు వదిలేదేంది మేము చూస్తామని చెప్పి మేము అన్నాం. సో ఇప్పుడు నాకు ఫోన్లో చేశారు అప్పుడు ఒకటి ముఖ్యమైన సంఘటన కూడా ఏంటంటే, మా ఎస్ఐ ఉన్నాడు ఖమ్మంలో, నాయక్ అని ఉండేవాడు, అతను ఇప్పుడు సింగరాయకొండలో ఎక్కడో పనిచేస్తున్నట్టుంది. అతను ఎస్ఐకి ఎవరో ఫోన్ చేశారు, ఫోన్ చేసి ఇదేంటంటే బెదిరిస్తున్నాడు ఎస్ఐని. ఆ వాయిస్ నేను ఎక్కడో విన్నాను, అతను టాప్ నక్సలైట్ లీడర్ అనమాట. ఆ వాయిస్ విన్న ఇదైతే వెంటనే నాకు ఎస్ఐ నాకు ఫోన్ చేసి చెప్పాడు, సార్ నాకు ఎవడో బెదిరిస్తున్నాడు ఫోన్ చేసి, నేను అంటే మేమనుకున్నా అంటే బయట ఉంటారు కదండి, ఓపెన్ ఉంటారు, కేడర్ ఉంటారు, ఈ వీరాసం అలీలు ఇట్టోళ్ళు ఎవరో ఏంటారులే, బయట వాళ్ళు ఏపీసీఎల్సీ ఇట్టోళ్ళు ఉంటారులే, బెదిరిస్తున్నారేమోలే అని చెప్పి నాకు ఫోన్ నెంబర్ ఈ నాయక్ నేను మాట్లాడుతానని చెప్పాను. నాయక్ అతను అప్పుడే వచ్చిన కొత్త చేరిన కుర్రవాడు, 2002 బ్యాచ్ ఎస్ఐ, 2005లో ఇదంతా, 2005 2006లో. సో అయితే అప్పుడు మేము జస్ట్ ఆ టైంలో ఫోన్ చేసి నాయక్ చెప్తే నేను వెంటనే నా ఫోన్ నెంబర్ తీసుకుని నేనే ఫోన్ చేసేవాళ్ళకి. చేస్తే అతను మాట్లాడుతుంటే అతను నేను పలానా ఓఎస్డీ అని అర్థమైంది, అడిషనల్ ఎస్పీ అని. నన్ను ఎరా ఓరా అని మాట్లాడుతుంటే అతను గొంతు నేను గుర్తుపెట్టాను, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మీట్స్లో కానీ అక్కడ వాయిస్ బట్టి నేను గుర్తుపెట్టాను. నా దగ్గర రికార్డు ఉండేది, అది ప్లే చేస్తూ వింటుండేవాడిని, మైండ్లో రిజిస్టర్ అయింది అనమాట. అరే నువ్వు పలానా వాడివి కదా అని అన్నాను, అనగానే షాక్ అయ్యాడు. సో షాక్ అయితే నేను ఇక వెంటనే వాడు నిజమైన టాప్ లీడర్ అనమాట. ఇక అప్పుడు మాట నేయాల్సింది, వాడు నన్ను చంపితే నువ్వు నన్ను చంపేది, నీ సంగతి చూస్తామని ఇట్లా మాట పెరిగింది. సో అది అంటే అదొక అంటే చెప్తున్నాను అనమాట. అంటే ఆ టైంలో వేడిలో చాలా జరుగుతాయి అన్నమాట. చంపుతా అంటే రిస్క్ అందరూ చేస్తారు, నాతో పాటు ఎస్పీ గారు, లేకపోతే కింద ఉన్న డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, కానిస్టేబుళ్ళు, హోంగార్డు, ప్రతి వాడు రిస్క్ తీసుకొని చేశారండి. ప్రాణం అనమాట. అంటే ఏదో అటు ఇటు మీరు కొంచెం చిన్న రాంగ్ స్టెప్ వేస్తే ప్రాణం పోద్ది అనమాట. సో దీన్ని ఎందుకు చేసాం, ఇదంతా చేస్తుందంటే ఏంటంటే ఆ ప్రాంతం మళ్ళీ సురక్షితంగా ఉండాలి. మొన్న ఈ మధ్య ఇప్పుడు వెళ్ళాను మార్కాపురంకి, చాలా 10 ఏళ్ల తర్వాత వెళ్ళాను, చాలా ప్లెజెంట్గా అనిపించింది. అదే అడవుల్లో నుంచి వెళ్ళాను, హాయిగా వెళ్ళాను, ఇంతకుముందు అట్లా పరిస్థితి లేదు, వెళ్ళే పరిస్థితి లేదన్నమాట. బండ్లు వెళ్ళాలంటే చీకట్లో వెళ్ళాలి, బండ్లు మారుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు అంతా మధ్యలో ఆగుతూ అక్కడ ఏదో అడవుల్లో కాస్త ఆగి పక్కన ఏదో పిక్నిక్ లాగా చేసుకుంటూ అట్లా వెళ్ళాం సరదా. సో ఒక ప్రాంతం అంతా ఇప్పుడు చాలా ఫ్రీ అయిపోయింది అన్నమాట. సో మన కాంట్రిబ్యూషన్ వృధాగా పోలేదు. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రాంతంలో చాలా సుభిక్షంగా అంటే హాయిగా ఉంది, అక్కడ పీస్ఫుల్గా ఉన్నారనేది. బట్ నక్సలైట్ దీంట్లో అంటారా, వాళ్ళు కొన్ని ఏదైతే సమస్యలు రైజ్ చేస్తున్నారో ఆ సమస్యలు మనం ఎప్పుడు కూడా గుర్తుపెరిగి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడ కొంత ఫండమెంటల్ క్వశ్చన్స్ కొన్ని లేపుతారు, దాన్ని అడ్రస్ చేయగలిగేటువంటి సిస్టమ్ కూడా ఉండాలన్నమాట. సో మనం ఏంటంటే అక్కడ బీదవాళ్ళని దోచుకుంటున్నారు అనేది ఉంది అనుకోండి, మీరు బీదవాళ్ళని కాపాడేటటువంటి స్టేజ్ మనం నక్సలైట్లని తీయటం అనేది దాంతో పరిష్కారం కాదన్నమాట. అక్కడ సామాజిక సమస్యని, అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను అన్నింటినీ కూడా తీసుకుంటూ బీదవాళ్ళ పక్షాన ఉండి మనం చేస్తే కనుక నక్సలైట్స్ అవసరం ఏముంటుందండి. ప్రభుత్వం అక్కడి వరకు వెళ్ళాలి, ప్రభుత్వ పథకాలు ఉన్నాయి, బీదవాళ్ళని దోచుకునేటటువంటి దీన్ని మనం వీలైనంత వరకు మనం అక్కడ పోలీసు వ్యవస్థ కానీ కాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా అధికారులు పథకాలతో పాటు ఈ అన్నిటినీ కూడా మనం అడ్డుకోగలిగితే చేయగలిగితే కనుక అంటే చాలా ప్రోయాక్టివ్గా చాలా మనం ఏంటంటే డెప్త్ ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా ఏంటంటే ఊరిని ఏదో మనం ఏదో నక్సలైట్ని చంపేసి అక్కడ పరిస్థితులు అక్కడ రానివ్వకూడదు. అక్కడ పరిస్థితులు గొప్పవాడు బీదవాడిని దోచుకునేటటువంటి పరిస్థితి అక్కడ ఉందనుకోండి, ఎప్పుడైనా రేపు నక్సలిజం వస్తుంది, ఈరోజు పోయింది రేపు వస్తాడు మళ్ళీ. సో ఆ పరిస్థితులు మనం ఎప్పుడైనా అడ్రస్ చేయాలన్నమాట. మీరు 3 ప్రాంతాల్లో బాగా మావోయిస్ట్ ఎఫెక్ట్ ఉండే పనిచేశారు, కానీ అక్కడ మీరు ఎస్ఐబి సహకారం తీసుకోకుండా ఎస్ఐబి వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ని దాన్ని విభేదించి మీరు ఒక ఎన్కౌంటర్ చేశారని చెప్తున్నారు. అంటే మీరు ఒక ముందుగా వెళ్ళారు అనేది వాళ్ళ వాదన. అది లేదండి, మీకు మరి ఎవరు చెప్పారో నాకు తెలియదు, కానీ మీకు ఈ వాదన అట్లా ఏమి అంటే ఒక ఎన్కౌంటర్లో మీరు మాత్రం ఎస్ఐబి ఇన్ఫర్మేషన్ని పక్క పెట్టి మీరు వెళ్ళారు. ఎస్ఐబి అట్లా ఏం లేదు, కానీ అంటే ఒక రకరకాల ఇన్ఫర్మేషన్స్ వస్తాయండి. వచ్చిన ఎన్కౌంటర్ మీరే సక్సెస్ అయ్యారు, ఎస్ఐబి ఇన్ఫర్మేషన్ అట్లా ఏం లేదు. అట్లా మనం ఏంటంటే ఒకటి అనేది అనడానికి లేదు, కానీ సో మనం ఏం చేయాలంటే అందరూ ఎస్ఐబి ఇస్తారు, లోకల్లో ఇంటెలిజెన్స్ ఇస్తారు, పోలీస్ ఇస్తారు, అందరి కలుపుకొని ప్లాన్ చేసుకుంటాం.
ప్లాన్ చేసుకున్నప్పుడు కొన్ని ఏరియాస్లో మన అనుకున్న కొన్ని అవుతాయి, కొన్ని అనుకునే అవ్వవు అనమాట. ఇట్లా అయింది. పువర్టీ ఎన్కౌంటర్ వాజ్ క్లాసిక్ ఎన్కౌంటర్ అనమాట. ఖమ్మం ఎస్పీగా ఉన్నప్పుడు అదొక మంచి ఎన్కౌంటర్, అంటే మంచి ఇన్ఫర్మేషన్ మీద వెళ్ళాం. అందరూ కలిసి ఏజెన్సీ చేసాయి. ఎస్ఐబి అనేది చాలా ఇంపార్టెంట్ ఏజెన్సీ, చాలా అసలు మెయిన్ లోకల్ పోలీస్ కన్నా ఎస్ఐబి చాలా స్ట్రాంగ్ అండి. అందులో మన అప్పుడు ఏపీలో ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఎస్ఐబి, ఏపీలో ఉన్న ఎస్ఐబి చాలా స్ట్రాంగ్ అనమాట. సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ముందు మామూలు పోలీస్ ఇన్ఫర్మేషన్ అంత స్ట్రాంగ్గా ఉండదు అనమాట. సో వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ని అన్నింటినీ తీసుకుంటారు. అన్నింటినీ తీసుకుని ఒక ఎస్పీగా అక్కడ ప్లాన్ చేయాలన్నమాట. ప్లాన్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి గ్రేహౌన్స్ వాళ్ళు ఉంటారు, అందరినీ కలుపుకుంటూ మనం ఆపరేషనల్ ప్లానింగ్ చేసి సో కొంత రిస్క్ తీసుకొని చేయాలన్నమాట. ఎందుకంటే అది మేము అప్పుడు చేసిన పువర్టీ ఎన్కౌంటర్, దాంట్లో ఒక ఆర్ఐ చనిపోయాడు. సో చాలా కూడా అత్యంత బాగా క్లోజ్ అయినటువంటి ఒక ఆర్ఐ గ్రేహౌన్స్ డిప్యూటీ అసాల్ట్ కమాండర్ అంటారు, ప్రసాద్ అని, అనకాపల్లి ప్రసాద్. చాలా, ఎందుకంటే అంతకుముందు నేను గ్రేహౌన్స్ నుంచే చేసి వచ్చాను. అతను నాకు బాగా ఆప్తుడు, బాగా తెలిసిన వాడు. సో అతను అక్కడ చనిపోవడం జరిగింది ఆ ఎన్కౌంటర్లో. సో చాలా బాధాకరమైన విషయం అనమాట. అది ఏంటంటే నాకు ఆ 10 మంది చనిపోయిన నక్సల్స్ దాని నుంచి వచ్చిన ఎన్కౌంటర్ నుంచి వచ్చిన దానికంటే వచ్చిన ఒక ఏంటంటే ఏది సాధించామనే ఫీలింగ్ కన్నా మా ఆర్ఐ చనిపోయాడనే బాధ అది ఎప్పుడు అది ఉంటుందన్నమాట. బట్ ఇన్ఫర్మేషన్ ఎవరు అనేది అది పోలీస్ ఇన్ఫర్మేషన్ అండి. సో మీకు చెప్పింది ఎవరో ఇది ఎస్ఐబి ఇది కాదు, లేదా అది కాదు, ఇది కాదు, లేదా ఎవరనేది అవన్నీ బయటికి రకరకాల మాటలు ఉంటాయి, అవన్నీ తీసుకోకూడదు. మనం ఏంటంటే పోలీస్ ఇన్ఫర్మేషన్ మీద జరిగిన ఆపరేషన్ అనమాట. అంటే ఛత్తీస్గఢ్ ఖమ్మంలో బార్డర్లప్పుడు మీరు చాలా ఎన్కౌంటర్ చేశారు, బాగా నెట్వర్క్ బూమింగ్ వెళ్ళారు, ఒక సక్సెస్ అయ్యారనే విషయం మాత్రం ఒప్పుకోవాల్సి వస్తుంది. కానీ ఖమ్మంలో పనిచేస్తున్నప్పుడు మీరు ఒక మైనస్ కూడా ఒకటి ఉందనిపిస్తుంది. మీరు చేయని కేసు ఒకటి, అంటే ఒక కేసు ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ చేయలేదు, అది ఇంకా కంప్లీట్ కాలేదని, ముత్తూట్ ఫైనాన్స్లో కేసు. అసలు మీరు దాన్ని ఎందుకు ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్ళలేకపోయింది? లేదండి, ముత్తూ ఫైనాన్స్లో దొంగతనం అయింది. అది ఎక్కడంటే మధిర అనే టౌన్ ఉండింది అక్కడ. దాంట్లో ఒక నైట్ ఒకతను వచ్చేసి మొత్తం అక్కడ తాళాలు బాలు కొట్టి లోపలికి వెళ్ళి అదంతా మొత్తం దాదాపు 5-6 కేజీలో ఎంతో, దాదాపు చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్ళి చాలా కేజీల బంగారం దొంగతనం అయిందన్నమాట. సో దాంట్లో కొంత సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయి, కానీ అతను మాస్క్ కట్టుకోవటం కొంత అదంతా చాలా ట్రై చేసాం. దానికి ఒక టీం పెట్టాము, కొన్ని నెలల పాటు ట్రై చేసాం. అన్ని చోట్ల మనం సక్సెస్ఫుల్ అవుతామని అనటానికి లేదు. సో ఇందాక నేను అన్నది అదే, ఆయేషా మీరా కేసులో మేము సక్సెస్ అయ్యామేమో, కానీ వేరే కేసెస్లో కూడా నేను ఆ టైంలో నాకు స్ట్రైక్ కాలేదు. ఆ తర్వాత కూడా అది ఇంకా డిటెక్ట్ అయినట్టు లేదనుకుంటా కేసు, ఇప్పటికీ అట్లానే ఉన్నట్టుంది. బట్ ఏదేమైనా కానీ ఎస్, కొంత అసంతృప్తి ఉంటుంది అనమాట. మనం చేసిన కేసెస్లో క్రాక్ చేయలేకపోయిన కేసెస్ కొన్ని ఉంటాయి. సో అప్పుడు కొంచెం అరే మనం చేసుంటే బాగుండేది కదా అనేది ఉండేది. దాని మీద ఒక పూర్తి టీం పెట్టి చాలా వైపుల నుంచి అనలైజ్ చేయటం చేసాం ఆ కేసుని. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేసినా కానీ కూడా మనకి అవ్వలేదు, వర్కౌట్ కాదు. అంటే ఖమ్మంలో ఒక కేసే కాకుండా మీరు కొంతమందికి ఒక్కొక్క వర్గానికి సంబంధించి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, కొంతమంది ల్యాండ్ కేసుల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు, సెటిల్మెంట్ చేయించేవారు, కొంతమంది ఎస్ఎల్డబ్ల్యూ చేయించేవారు అని ఒక ఎలిగేషన్ ఉంది. లేదండి, అది చాలా రాంగ్ ఎలిగేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేనేంటంటే బీదవాళ్ళ ఇందాక మీరు చెప్తున్నారు ఏది అంటే మీరు పర్టికులర్గా బీసీ వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఎస్సీ ఎస్టీ సపోర్ట్ చేసేవారు, వాళ్ళు తప్పు చేసినా సరే వాళ్ళనే వెనకేసుకొచ్చేవారు రంగనాథ ఖమ్మంలో అనేది ఒక ఆరోపణ. లేదండి, బీసీ ఎస్సీ ఎస్టీని వెనకేసుకు రావడం అనేది ఇష్యూ బేస్డ్గా ఉంటుంది అన్నట్టు, అంతేగాని వెనకేసుకు రావడం అనేది ఎందుకు ఇది అనేది ఉంటుందండి. సో బీదవాళ్ళకి ఏంటంటే ఎవరు అండుంటారు అనేది ఒకటి ఫస్ట్ వచ్చేది అనమాట. బీదవాళ్ళకి పలికేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. సో వాళ్ళకి న్యాయమైనప్పుడు ఖచ్చితంగా చేస్తాం. సెటిల్మెంట్లు ఇది అనేది అసలు ఎటువంటి పరిస్థితులు అట్టాడు వాళ్ళు ఎంతమంది సస్పెండ్ చేసాం అక్కడ, మీరు అది కూడా తెలుసుకోవాలి. అక్కడ ఎంతమంది సస్పెండ్ చేసాం, పోలీస్ అధికారుల మీద రిజిస్టర్ కూడా చేసాం కేసెస్. సో అట్లాంటి అది దానికి ఇది ఉండదు. మీకు అక్కడ ఏంటంటే ఎవరైనా కనుక ఈ ముసుగులో చేస్తుంటారు, అంటే ఏంటంటే చట్టం అనే ముసుగులో, లేకపోతే ఏంటి ఇదంతా బయటికి చూపించే ఆ ముసుగులో ఉండేవాడు అది తప్పు పడతాం అన్నమాట. సో ఇప్పుడు ఎవరో అక్కడ పెద్దవాడితోటి మీరు లాలుచి పడిపోయి పోలీసు వాళ్ళు అక్కడ ఇప్పుడు ఆ సిస్టమ్ ఉందనుకోండి, పెద్దవాళ్ళతో లాలుచి అయ్యేటటువంటి సిస్టమ్తో ఉంటే కనుక అప్పుడు ఇవన్నీ వస్తారన్నమాట. ఏదంటే అక్కడ ఉండేటువంటి ఎవరో ల్యాండ్ మాఫియాని పెంచి పోషిస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటారు అక్కడ, వాళ్ళంతా కుమ్మక్కయ్యి వాళ్ళు ఏంటంటే అక్కడ పోలీస్ సపోర్ట్ తీసుకుంటే అప్పటిదాకా దాన్ని అక్కడ కోర్టు నుంచి ఏదో ఒక ఆర్డర్ తీసుకొస్తారు. ఇద్దరు కొట్టుకుంటుంటారు. సపోజ్ నా ల్యాండ్ ఉందని, నేను అమెరికాలో ఉన్నాను, నాకు సంబంధం లేకుండా అక్కడ మీరును ఇంకొకళ్ళు వెళ్ళేసి కోర్టు ఆర్డర్ తీసుకొస్తారు, ఏ బి ఇద్దరు కలిసి తీసుకొస్తారు, తెచ్చి ఒక చిన్న ఇంజెక్షన్ అంటారు, అది తీసుకొచ్చి పోలీస్ దగ్గరకు వచ్చి పోలీస్ ఏంటి మేము సైలెంట్గా ఉంటాం ఇట్లా అనేది అన్నప్పుడు అది తప్పు పట్టేవాడు. అంటే పోలీసు వాళ్ళు మనం కుమ్మక్క అవ్వకూడదు అనేది
అది చేసినప్పుడు కొంచెం మీరు ఎక్కడైతే మీరు మార్పు చేయాలని ప్రయత్నం చేశారో మన మీద బురద పడటం చాలా తప్పదు. సో మీరు మార్పు అక్కడ ఏంటి అప్పటిదాకా ఉన్నటువంటి ఒక స్ట్రాంగ్ అక్కడ ఏది ఎంట్రెన్స్డ్ అంటే స్ట్రాంగ్ ఎంట్రెన్స్డ్ ఉన్న ఇంట్రెస్ట్ని మీరు ఢీకొంటున్నప్పుడు తప్పకుండా మీకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ ఇబ్బందులు రెడీ అయ్యే ఉంటాను నేను, ఇప్పుడు కాదు ముందు కూడా ఎప్పుడైనా కానీ కూడా రెడీగా అవుతాం అన్నమాట. ఎందుకంటే మీరు అది తట్టుకోకపోతే నేను ఇందాక చెప్పాను ఈ నక్సలైట్ ఏరియాలన్నింటిలో పనిచేసినప్పుడు అక్కడ నక్సలిజం రావడానికి ఇటువంటి పరిస్థితులే కారణం. ఎందుకంటే మీరు అక్కడ బీదవాళ్ళు వాళ్ళని ఇట ఎవడైతే కనుక స్మార్ట్గా ఉన్నారో తెలివిగా ఉండి చట్టం ముసుగులోనో లేదా ఇంకేదో ముసుగులో తీసుకొని వాళ్ళు లాలూచిపడి మొత్తం అక్కడ దోచుకుంటున్నారో అది దానివల్ల అక్కడ నక్సలైట్ ఉద్యమాలు అనేది వచ్చారన్నమాట. సో నేను పనిచేసిన దానికి ఇంకా అర్థమే లేదనమాట. నేను పనిచేసిన మీరు పనిచేస్తున్న టైంలో ఒక బాను సూరి కేసులో బాను వెపన్ లైసెన్స్ కూడా ఖమ్మం నుంచి వచ్చింది. అది లేదండి మీరు ఇచ్చింది కాకుండా మీకు మీ మధ్యలో ఏమైనా దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయించడం కానీ చేశారని? లేదండి, అది బహుశా అది నేను రాకముందు అక్కడ అయి ఉండొచ్చు, నాకు ఐడియా కూడా లేదు ఆ కేసు గురించి. దీని తర్వాత అండి మీరు కాకినాడలో పనిచేస్తున్నప్పుడు ప్రధానంగా మీ పై అధికారి మీద ఒక ఎలిగేషన్ పెట్టారు. ఇప్పుడు అది చాలా మొత్తం స్టేట్ వైడ్గా జరిగింది. ఒక ఆయిల్ మాఫియా కేసుని బ్రేక్ త్రూ చేశారు. ఐ డోంట్ థింక్ అది దాని గురించి మాట్లాడటం కరెక్ట్గా ఉండదు. ఎందుకంటే వాట్ ఎవర్ అప్పుడు జరిగింది ఆ కేసు చెప్పడం జరిగింది. అసలు ఆయిల్ మాఫియా కేసుని బ్రేక్ త్రూ చేసి తర్వాత అక్కడ ఉన్న పంపకాల్లో తేడాల మధ్యనే ఇద్దరి మధ్యన పై అధికారికి రంగనాథ్కి మధ్యన డిస్ప్యూట్స్ వచ్చాయనేది వచ్చింది. మీరు కూడా పై అధికారుల మీద మీరు డీజీ వరకు కంప్లైంట్ ఇవ్వడం, తర్వాత ఇంకొక ఆఫీసర్ దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం, అప్పుడు ఐ థింక్ ఏలూరు రేంజ్ డిఐజీ రవిగుప్తా గారు రిపోర్ట్ రావడం, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ జరిగాయి. తర్వాత ఎందుకు ఆ కేసు సైలెంట్ అయిందండి? లేదు, అబ్సల్యూట్గా అది మీరు అన్నట్టు ఏదో అక్కడేదో మా ఇద్దరి మధ్యలో విభేదాలు అట్లా అదేం కాదండి, అట్లా ఏం లేదు. ఫస్ట్ ఏంటంటే ఆ కేసు అందరు సీనియర్ ఆఫీసర్స్ నాలెడ్జ్లో ఉండంటే దొంగతనాలు అవుతుండయి. అక్కడ ఆయిల్ లైన్ ఒకటి వైజాగ్ నుంచి ఆయిల్ పైప్ లైన్ ఒకటి వెళ్తుంటుంది ఏది హైదరాబాద్ కోసం. దాని నుంచి ఆ పైప్ లైన్ నుంచి దానికి హోల్స్ వేసి ఏది ట్యాంకులు కూడా ఆయిల్ దొంగతనం చేస్తుండేవాడు. చేస్తున్నప్పుడు ఎవరు చేస్తున్నారా అనేది అది చేస్తున్నప్పుడు కొంత అక్కడ లోకల్గా ఉన్న కొంత నెట్వర్క్ బ్రేక్ అయిందనమాట. అంటే ఇటువంటి దాన్ని చేసేవాడు దానికి ఏం చేసేవాళ్ళు డ్రిల్ వేసేవాళ్ళు, డ్రిల్ వేసి ట్యాంకర్స్ని తీసుకెళ్ళి ఎక్కడో పొలాల్లోనో లేదా అడవుల్లో నుంచి పైపులు వెళ్తుంటే అక్కడికి వెళ్ళి ట్యాంకర్ తీసుకుని వెళ్తుండేవాడు. సో దీన్ని అప్పుడు డిఐజీ రవిగుప్తా గారు అప్పుడు ఉన్నారు, ఆయన ఉండి మనం ఎటైనా దీన్ని కట్టడి చేయాలని రాజమండ్రిలో మీటింగ్ పెట్టి కూడా చెప్పారనమాట. పెట్టినప్పుడు మేమంతా దానికి ఒక స్పెషల్ టీం ఫామ్ చేసుకొని అందరం కూడా దాంట్లో చేసినప్పుడు ఆ టీం అంతా కూడా మొత్తం ఎవరైతే దొంగతనాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. దాంట్లో కొన్ని కొంత ఏంటంటే అక్కడ జరిగినటువంటి లోకల్ కొంత నెక్సెస్ ఉన్నాయన్నీ కూడా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. అది చేసే ముందు కూడా అక్కడ ఉన్నటువంటి సీనియర్ ఆఫీసర్స్ అందరితో కూడా ముందుగానే వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగిందనమాట, రైట్ ఫ్రమ్ డీజీ నుంచి అందరితో కూడా. సో అయిన తర్వాత దాంట్లో ఇక మళ్ళీ దాని గురించి నేను ఫర్దర్గా చెప్పడం అంటే ఎవరు ఏంటి అనేది అవన్నీ కాదు. ఇవన్నీ నేనేదేనండి, మీరు ఒక బలమైన దీని మీద పోతున్నప్పుడు మీకు తప్పకుండా మీరు ఫేస్ చేయాలి అనమాట, ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఫేస్ చేయాలి తప్పదనమాట. మీరు ఏంటంటే నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి నేను ముందుకు వెళ్ళను అని అంటే కనుక రేపు మీరు మంచి చేద్దాం అనుకునేది మీరు ఏమీ చేయలేరు. అంటే అప్పుడున్న ఆఫీసర్తో మీరు డిస్ప్యూట్ రావడం అనేది వాస్తవం కాదండి? ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దిస్. తర్వాత మీరు దాని మీద డిఐజీ రవిగుప్తా గారు ఇన్వెస్టిగేషన్ చేశారు, మీరు కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళారు, ఇంత జరిగింది. ఆ ఆఫీసర్తో ఇప్పుడు మీరు కలిసి పనిచేయాల్సి వస్తే ఎలా పనిచేస్తారు? ఇప్పుడు అబ్సల్యూట్గా వీఆర్ కంఫర్టబుల్. ఇప్పుడు జనరల్గా మీరు ఆయన కలిసి ఎక్కడో పనిచేయాల్సి వస్తుంది సిస్టంలో పనిచేసినప్పుడు అంతవరకే అది, అంతేగాని తర్వాత పనిచేయాల్సి వస్తే వీల్ వర్క్ అంతే తప్ప. కానీ ఆ డిస్ప్యూట్ అయిన తర్వాత మీ ఇద్దరు కలిసి ఎప్పుడైనా మాట్లాడినప్పుడు కూడా కంఫర్టబుల్గానే ఉంటాం అనమాట. అదే అబ్సల్యూట్లీ అనేది అది నథింగ్ టు బి లుక్డ్ ఇన్ టు పర్సనల్ దీంట్లో కాదనమాట. సో అది ఆ ఇష్యూ వచ్చినప్పుడు అక్కడ ఎట్లా అయిందో అది పొరపాటున అలా అర్థం చేసుకోవడంతో కొంత ఇబ్బంది పడ్డాం మేము. సో అది పర్సనల్గా ఏదో వచ్చిందని, బట్ అది పర్సనాలిటీ ఇష్యూస్ కాదు, అది ఇట్స్ ఓన్లీ ఆ జరుగుతున్న క్రమంలో అప్పుడున్న పరిస్థితుల్లో బహుశా అట్లా వెళ్ళి ఉండొచ్చేమని నేను అనుకుంటున్నాను. అంటే ఇంకొక విషయం అండి, రంగనాథ్ మంచి కేసులు చేస్తాడు, ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. రంగనాథ్ నక్సలైజ్ మూవ్మెంట్ అరికేటాడు. రంగనాథ్ మంచి అయోధ్య మేర కేసులు లాంటివి లాజిక్ పారామీటర్స్తో వెళ్తారు అన్నది ఒక ఎంత మంచి పేరు ఉందో. రంగనాథ్కి హెడ్ స్ట్రాంగ్, రంగనాథ్ ఎవరి మాట వినడు, పై ఆఫీసర్లు చెప్పినా లేదా పొలిటీషియన్ చెప్పినా వినడు, ఆయన అనుకుందే చేస్తాడు అన్నది ఒక ఆరోపణ. ఉంటుంది. అంటే పైన ఆఫీసర్స్ చెప్పింది పొలిటీషియన్ చెప్పింది నేను వినకపోవటం అనేది ఏం లేదండి. అక్కడ బట్ పైన ఆఫీసర్ నా పైన అధికారి చెప్పింది ఖచ్చితంగా వింటాను. అంటే కొన్ని ఫ్లెక్సిబిలిటీ ఉండదు అనేది ప్రధాన. కొంచెం మొండితనం ఉండొచ్చు, నాకు ఉండొచ్చు, ఆ స్టబర్నెస్ ఉండొచ్చేమో, అది బహుశా నా ఇన్హెరెంట్ క్యారెక్టర్ ఏమో బహుశా.
కొంచెం మొండితనం ఉంది. కొంత ఏంటంటే చెప్పిన దాన్ని రాజకీయ నాయకుడు వచ్చేసి పలానా వాడిని పెట్టండి, పలానా వాడిని తీసేయండి అంటే నేను విన్ను, తప్పకుండా విన్ను. ఎందుకు వినాలి? అది నేను నా జీవితంలో ఇప్పటిదాకా ఎవరిని కూడా రాంగ్ కేసులో ఎవరిని కూడా నేను పెట్టలేదు. ఉన్న ముద్దాయిన ఎప్పుడు దాకా తీయలేదు, నాకు తెలిసి తీయలేదు అనమాట ఇప్పటిదాకా. సో అంటే రికమెండ్ చేసినా సరే సీఏ పోస్టులు ఇవ్వకుండా వాళ్ళని పక్కన పెట్టారు, డీజీ చెప్పిన వినేవారు. అట్లా కాదండి, అట్లా చెప్పినవి చేస్తారు. పైన అధికారులు అక్కడ వాళ్ళు పలానా వాడికి ఇవ్వండి అంటే కనుక మంచి అధికారి అయితే తప్పకుండా, లేదా మేము అబ్జెక్ట్ చేయటం చేస్తాం అన్నమాట. చేస్తాము. అది డీజీ గారు చెప్పినా లేకపోతే ఇంకెవరు చెప్పినా వాళ్ళకి మేము చెప్తాం, సార్ ఇలా ఉన్నారు, ఇతని మీద ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు. ఇట్స్ నాట్ దట్ ఇది మేము ఒక్కలే, ఇది అందరూ బాగా చేయాలనే ఉన్నారు సిస్టమ్ని. సో ఇదే ఉత్తి ఏది నేను ఒక్కనే ప్రొజెక్ట్ అవ్వాలనేది ఏం కాదన్నమాట. అందరూ బాగా చేయాలనే ఉద్దేశంతో ఉంటారు. కొంత ఉంటాయి, బిహేవియరల్గా ఉండొచ్చు. నాకు అట్లా అని నా ఆఫీసర్స్లో నాకు అద్భుతమైన రిలేషన్షిప్ ఉన్న ఆఫీసర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఎందుకు హైదరాబాద్లో మా సిపి గారు ఉన్నారు. ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ ఆఫీసర్. అసలు బహుశా చాలా తక్కువ మంది ఉంటారు భారతదేశంలో అట్లాంటి ఏది ఆ క్యాలిబర్ ఉన్న ఆఫీసర్స్. సో ఐ షేర్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ హిమ్. మా జాయింట్ కమిషనర్ ఉన్నారు, అట్లానే మా అడిషనల్ కమిషనర్ ఇంతకుముందు జితేంద్ర గారు ఉన్నారు, ఇప్పుడు అప్పాకి మన టీఎస్పీ డైరెక్ట్. ఐ షేర్డ్ వెరీ గుడ్. నాకు ఎస్పీలో చాలామంది ఎవరు బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, శ్రీనివాసులు గారు ఉన్నారు. అంటే నేను పనిచేసిన ప్రతి చోట కూడా నా పైన అధికారులతోటి నాకు ఉన్న సంబంధం ఇప్పటికీ అంత పర్సనల్ లెవెల్లో అంతే కోఆర్డియల్గా ఉన్నదన్నమాట. అంటే మీకున్న ఇప్పుడు సర్వీస్లో మీ కంఫర్ట్గా ఉన్న ఆఫీసర్ ఎవరు? మీ ఐడియాలజీని విభేదించిన ఆఫీసరు, ఆయనతో పని చేయకూడదు అన్న డిసైడ్ అయిన ఆఫీసర్ ఎవరు ఉన్నారు? లేదండి, అది నేను పని చేయలేదు అనేది నేను చెప్పకూడదు, కానీ చేయకూడదు అనేది అంటే అది ఇబ్బందికరమైనవి ఉండొచ్చు కొంతమంది. బట్ అలా అని నేను వాళ్ళతో పని చేయకూడదు అనేది లేదు, కానీ బట్ నాకు కంఫర్టబుల్ ఆఫీసర్స్ వీళ్ళు అనమాట. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, నాకు మిగతా వాళ్ళు కంఫర్టబుల్ కాదని అనుకో. అలా అని కాదు, వీళ్ళతో నేను పని చేశాను, ఇంకా వేరే వాళ్ళతో పని చేశాను ఇంకా కంఫర్ట్ ఉండేదేమో. నాకు వీళ్ళతో నేను పని చేయడంతో ఎక్సలెంట్ కంఫర్ట్ ఉంది. మా ఇప్పుడు సిపి గారితో అంటే ఆయన ఏంటంటే వర్క్ కల్చర్ని అక్కడ ఎంకరేజ్ చేస్తాడు. సో మీలో ఏమన్నా ఏది ఆలోచనలు ఉంటే కానీ చేస్తాడు. చాలా సిన్సియర్గా కమిట్మెంట్తో చేసే అధికారం. సో మనకేంటంటే అట్లాంటి వాతావరణం ఉన్నప్పుడు న్యాచురల్గా మనం పనిచేయాలనేటటువంటిది వస్తుంది. అక్కడ అట్లనే సేమ్ బాలసుబ్రహ్మణ్యం గారు మా ఎస్పీగా ఉన్నప్పుడు ప్రకాశంలో హీ వాజ్ వెరీ కమిటెడ్ మ్యాన్. సో చాలా సిన్సియర్గా పనిచేయాలి. సో నాకేంటంటే అంత మంచి ఇది ఉండేది. శ్రీనివాసులు గారు ఈస్ట్ గోదావరిలో ఉన్నప్పుడు ఆయనతో కూడా అంతే ర్యాపో, మంచి వర్క్ కల్చర్ ఉంది. సో అంటే వర్క్ కల్చర్ బట్టి అక్కడ ఉన్న ఆఫీసర్స్ తోటి నేను ఉంటాను. కొంత ఇబ్బందికరమైన ఉంటే కనుక ఆఫీసర్స్ తోటి ఉంటే కనుక నేను డైరెక్ట్గా కొంత అంటే నేను అంత నేను కంఫర్టబుల్గా లేనని వాళ్ళకి నేను డైరెక్ట్గా చెప్తాను. అంటే ఇండికేషన్ అని కాదు, నేను నాకు కొంత నేనేంటంటే లేదు ఇది కరెక్ట్. పై ఆఫీసర్కి కంప్లైంట్ ఇచ్చేవారా? లేదు, అట్లే కంప్లైంట్స్ ఏమి ఇప్పుడు లేదు. కంప్లైంట్స్ ఇప్పుడు మీ సుపీరియర్ కాకుండా మీ సబార్డినేటర్లు తీసుకుంటే మీతో ఇంతకాలం పనిచేసినప్పుడు జస్ట్ లైక్ మీరు ప్రసాద్ గారి పేరు చెప్పారు, అలాగే మీతో ఇంతవరకు రేపు పలానా ఆఫీసర్, పలానా ఎస్ఐ, ఐ థింక్ లేదంటే ఇన్స్పెక్టర్, వీళ్ళిద్దరూ బాగా వర్క్ చేశారు అని ఒక టీం మీకేమైనా ఉందా? అటువంటి ఆఫీసర్లు ఎవరైనా మీరు ఐడెంటిఫై చేసుకున్నారు? చాలామంది కానిస్టేబుల్స్ వీళ్ళ నుంచి ప్రతి వాళ్ళు చాలామంది వాళ్ళు చేయబట్టి ఇది ఇప్పటిదాకా పర్టికులర్గా వీళ్ళైతే నాకు బాగా పనిచేశారు అలా లేదు. నా పర్టికులర్ ఈ టీమ్ తోట నేను చేస్తానని లేదు, ఎవరితోటైనా చేయగలగాలి. గారు, మహేందర్ రెడ్డి గారు పేర్లు చెప్పారు. ఆ విధంగా మీకు మీ సబార్డినేట్స్ లో చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు నేనేది చాలా మంది పనిచేసిన ఆఫీసర్స్ బ్రహ్మాండమైన టీంలు ఉన్నారన్నమాట. సో మనకన్నా తెలివిగా ఆలోచన చేసే మెంబర్స్ ఉంటారు. కానిస్టేబుల్స్ కూడా మనకన్నా యాక్టివ్గా, అంటే ఒక ఎస్పీగా నేను ఆలోచించడానికి చాలా బాగా ఆలోచన చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ తీసుకొని ఆ ఇన్పుట్స్, ఆ వాతావరణం మనం క్రియేట్ చేయాలి అక్కడ, అంతే అనమాట. కానిస్టేబుల్స్ తోటి హోంగార్డ్, మీకు చెప్పాను ఆయేషా మీరా కేసులో ఆ ఆలోచన ఇచ్చింది అతను అక్కడ ఉన్నట్టు కానిస్టేబుల్. సో అక్కడ కోర్ట్ కానిస్టేబుల్. సో అంటే ఆ వాతావరణం క్రియేట్ చేస్తే సక్సెస్ అంటారు. అంతే, డెఫినెట్గా ఎవరికైనా కానీ కూడా ఒక్కడే మనం చేస్తే కనుక ఏం కాదు. ఆ టీం వర్క్ ఉండాలి. ఆ టీం వర్క్ కూడా అంత నిబద్ధతతోటి పనిచేసే టీం ఉండాలి. ఆ పనిచేసే టీము అప్పుడు వాళ్ళు ఆ నిబద్ధతోటి పనిచేసే టీం తోటి మనం అద్భుతాలు చేయొచ్చు అనేది అంటే నేను అనుకుంటానండి అట్లా. ఇప్పుడు మీకు పోలీస్ క్వార్టర్స్ కేటాయించిన మీరు ఈ సొంత ఇంట్లో ఉండడానికి ఒక ప్రధాన కారణం అంటే ఫ్యామిలీ, ఫాదర్ మదర్ వాళ్ళతో ఉన్నాక, లేదా దేనికోసం ఇక్కడ మీరు? ఇది మా సొంత ఇల్లేనండి. సో మేము 1979లో మా నాన్నగారు అప్పుడు సర్వీస్లో ఆయన అప్పుడు మా నాన్నగారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. అప్పుడు ఇది చాలా అవుట్స్కర్ట్స్లో ఉండేది ఈ కాలనీ అనమాట, ఇదంతా కూడా. సో ఇప్పుడేమో ఇది సిటీ, ఇది హార్ట్ అయింది. సో వన్ ఆఫ్ ది మంచి కోర్ ఏరియాస్ అయింది.
సో ఎప్పుడో కట్టుకున్న ఇల్లు ఇది. సో దాదాపు 30 ఏళ్ల క్రితం కట్టుకున్నాం. మా ఫాదర్ దగ్గర ఏంటంటే ఇన్నాళ్ళు నేను వర్క్ చేసి ఎప్పుడు కూడా మా ఫాదర్ దగ్గర లేను. మా ఫాదర్ సుబ్బయ్య గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, 80+ ఉంటుంది. సో మంచి హెల్తీగా ఉంటారు. సో మా ఇంట్లో ఏంటంటే ఒక హెల్తీ వాతావరణంతో అందరం కలిసి మనవాళ్ళు మనవరాళ్ళతో కూడా మా నాన్నగారు వాళ్ళు ఉంటే కనుక మా మదర్ నా చిన్నప్పుడే అంటే 2000 కొత్తగూడెంలో డిఎస్పీగా చేరినప్పుడు అప్పుడే చనిపోయారు క్యాన్సర్ తోటి. సో 17 ఏళ్ళ నుంచి మా ఫాదర్ ఒకళ్ళే ఉంటారు. సో మాకు మంచి అవకాశం ఇప్పుడు మా నాన్నగారి దగ్గర ఉంటారు. నాన్నగారిని చూసుకోవచ్చు, ఒకప్పుడు తిరిగిన గల్లీలు అన్ని అందరూ ఉంటారు ఇక్కడ, అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు, అందరూ నాకు తెలిసిన వాళ్ళే ఉంటారు. సో ఇదంతా తిరిగిన గల్లీలు కాబట్టి అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు కాబట్టి నాకు ఒక కంఫర్ట్ వాతావరణం ఉంటుంది. సో ఇదే ఇల్లు, ఇదే మేము ఇదే అందరం కలిసే ఉంటాం ఇంట్లోనే. సో వీఆర్ వండర్ఫుల్ ఫ్యామిలీ అనమాట అట్లా అన్నట్టు. అంటే మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? మా అరేంజ్ మ్యారేజ్ అండి. సో నా మిసెస్ లక్ష్మీ లావణ్య సో చాలా ఏంటంటే దైవభక్తి ఎక్కువ అండ్ యూనో మంచి గృహిణి అండ్ వెరీ కంఫర్టబుల్ నాకు లైఫ్ పార్ట్నర్. పిల్లలు ఇద్దరు ఉన్నారండి. మా పాప రుషిత, బాబు కౌశిక్ అనమాట. సో పాప మొన్న ఇంటర్మీడియట్ అయిపోయి లాలో చేరింది. బాబు వచ్చేసి 10th క్లాస్లో ఉన్నాడు. సో ఇది మా చిన్న ఫ్యామిలీ. మీకు ఈటీ ఏదండి? ఉదయం నుంచి సాయంత్రం వరకు ట్రాఫిక్, ఇది మొత్తం హెడ్ స్ట్రాంగ్ అయిపోయి హెడ్ అంతా హీట్ ఎక్కినప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఏం చేస్తుంటారు? నేను బుక్స్ చదువుతానండి. కొంచెం బుక్స్, ఒకటి పాటలు బాగా వింటాను. పాత పాటలు, కొత్తవి కాదు, పాత పాటలు వింటాను. బుక్స్ ఈ మధ్య కొంచెం అంబేద్కర్ దీనికి సంబంధించిన బుక్స్ కొంచెం ఎక్కువ చదువుతున్నాను. హూ ఆర్ శూద్రాస్ అదొక బుక్ ఈ మధ్య చదివాను. అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్. సో ఇట్లా కొన్ని అంబేద్కర్ రచనలు కూడా కొన్ని ఈ మధ్య కాస్త అంటే మ్యూజిక్ సినిమాలు అవే ఉన్నాయి. ఏమంటారు? మ్యూజిక్ సినిమాలు కూడా చూస్తానండి. సినిమాలు కూడా టైం దొరుకుతుందా మీకు? టైం చూసుకోవాలంటే నేనేది పిల్లలతో మనం స్పెండ్ చేయాలి. పిల్లలకి చదువు చెప్పాల్సిన అవసరం ఉంటే పిల్లలకి చదువు చెప్తాం. వాళ్ళ మన సినిమా అంటే మనకు అన్నీ అకామిడేట్ చేయాలి. మనం ఉద్యోగం ఒకటే చేస్తే సరిపోదు కదా, బ్యాలెన్స్గా ఉండాలి. ఒక ఫ్యామిలీగా కూడా యూ షుడ్ బీ సక్సెస్ఫుల్ అనమాట. సో అటు భార్యకి పిల్లలకి మనం టైం కేటాయిస్తూ మన కోసం కొంత టైం కూడా ఇచ్చు, మనలో మనం ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటూ మనల్ని ఎప్పుడు పర్సనాలిటీగా వ్యక్తిత్వం అనేది ఎప్పుడు కూడా పెరుగుతుండేటట్టు మనం ఏంటంటే మంచిగా మన ఆలోచనలు కూడా మంచి తీసాను. దేవుడిని నేను పెద్దగా నమ్మను, కానీ నా భార్య బాగా దైవభక్తి ఎక్కువ. నేను దేవుడి దగ్గర నేను దండం పెట్టుకునేది ఒకటే, నా వైపు నుంచి తప్పు జరగకూడదు, నా వైపు నుంచి ఈ సమయానికి చెడ్డ జరగకూడదు, నా వల్ల మంచి జరగాలి, నా చుట్టూ ఉన్న వాతావరణం కూడా అలానే తయారు చేయాలి అనేటటువంటి అందరూ బాగుండాలి. నేను దాంట్లో నా రోళ్ళు తప్పకుండా కాస్త కూస్తూ ఉండాలి అనేది నేను అనుకుంటాను. అంతకుమించి నేను దేవుడిని నేను పెద్ద కాన్సెప్ట్లే పెద్దగా నమ్మను అనమాట. ఓకే. అంటే ఇంట్లో వంట చేయడం అటువంటి కార్యక్రమాలు ఏం చేస్తుంటారు? లేదండి, నేను చేయను, నాకు పెద్దగా రాదు, కానీ టీ ఎప్పుడైనా పెడుతుంటాను. లేటెస్ట్ సినిమా ఏం చూసారండి? అందులో మీకు నచ్చింది ఏంటి? లేటెస్ట్ది ఈ మధ్యకాలం చూసిన సినిమాల్లో మన శర్వానంద్ సినిమా వచ్చిందండి, మహానుభావుడు. అదొకటి బాగానే సరదాగా అనిపించింది, చూశాను. నెక్స్ట్ బాహుబలి 2 సార్లు చూశాను. సో రాజమౌళి గారిని కూడా ఇన్వైట్ చేసి మేము మొన్న ప్రోగ్రామ్ కూడా చేసాం ట్రాఫిక్. సో అది ఎంతవరకు వచ్చింది సార్ కాన్సెప్ట్? అంటే అవేర్నెస్ కాన్సెప్ట్, అవేర్నెస్ది. వాళ్ళు బాహుబలి టీము రాజమౌళి గారు, అల్లు అర్జున్ గారు వీళ్ళందరూ కూడా పెట్టి మనం చేసాం. సో బాహుబలి ఈ మధ్యకాలంలో 2 సార్లు చూసిన సినిమా ఏమైనా ఉందా అంటే బాహుబలి పార్ట్ 2 అండి, అది చూసాను. ఓకే. సో జనరల్గా ఒకసారి చూస్తాం. సినిమా హీరోలు హీరోయిన్లు ఎవరండి మీకు బాగా లైక్ చేస్తారు? సినిమా హీరోస్ చాలామంది ఉన్నారండి. అంటే నాకు సినిమా నచ్చితే అది ఉంటుంది. సో ఈ మధ్య అప్కమింగ్ వీళ్ళందరూ కూడా బాగానే చేస్తున్నారు. ఇప్పుడు శర్వానంద్ ఒకళ్ళు, నాని వీళ్ళందరూ కూడా బాగా చేస్తున్నారు. పాత దాంట్లో చిరంజీవి గారి ఎన్టీఆర్ చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం ఉండేది. పాత ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్. చిరంజీవి మీకు ఫ్యాన్ అంటున్నారు కదా, చిరంజీవి గారి మధ్యలో ఎప్పుడు కలిసారు? ఈ మధ్యకాలంలో? ఈ మధ్య కలవలేదు, ఎప్పుడో చాలా రోజుల క్రితం కలిసాం అనమాట. సో పొలిటికల్ పార్టీ పెట్టిన తర్వాత పెట్టకముందు పెట్టి తర్వాత అది అయిపోయిన తర్వాత కూడా ఆ తర్వాత అండి ఫంక్షన్స్లో ఎక్కడ కలిసినప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టి అభిమానులు దూరం అయ్యారా, పార్టీ పెట్టడం తప్పు చేశారంటారు మీ వ్యక్తిగత? అదంటే నేను అంత విశ్లేషణ చేయగలిగేంత రాజకీయ పరిజ్ఞానం నాకు లేదండి. అది సో అది బహుశా వారిని అడగాలి, నాకు అంత పరిజ్ఞానం. అభిమానిగా చెప్పండి. నేను అభిమానిగా చెప్తాను. అభిమానిగా ఎస్, బహుశా ఆయన ఆ పార్టీ మంచి ఉద్దేశాలతో ఏమైనా పెట్టి ఉండవచ్చు. ఆ తర్వాత దాన్ని కొన్ని సందర్భాల్లో అది క్లోజ్ చేశారు. సో అది బహుశా అది క్లోజ్ చేయడంతో కూడా కొంత రాజకీయంగా మటుకు డెఫినెట్గా కొంత ఆయనకి ఎదురుదెబ్బ అని అనుకోవాలి. బట్ ఏదైనా కానీ అంత నేను విశ్లేషణ చేయగలిగే అంత వ్యక్తిని అయితే కాదు దానికి. ఇప్పుడు ఫైనల్గా మీరు డిపార్ట్మెంట్లో పబ్లిక్ ఏం సర్వీస్ చేయబోతున్నారు ఫ్యూచర్లో? మీ అసలు అంబిషన్ ఏముంది?
నాది ఒకటేనండి, నా వల్ల ఇందాక మీకు చెప్పాను, నేను దేవుడి దండం పెట్టుకున్నాగా నా వల్ల పొరపాటు జరగకూడదు, నాకు ఎప్పుడు కూడా చెడు ఆలోచన మైండ్లో రాకూడదు. సో నేను నా వల్ల సమాజానికి మంచి జరగాలి, సో ఇంతే కోరుకుంటాను అనమాట. సో నేను చేయగలిగినంత వరకు నేను చేస్తాను. సో నేను అందరూ వేరే వాళ్ళని చూసి నేను చెడుగా అనేది వెళ్ళాలనేటటువంటిది అది ఉండకూడదు. సో కొంత నాకు బిహేవియర్లో మీరు అన్నారు కదా, కొంచెం మొండితనం అనేది వీలైనంత వరకు నేను కంట్రోల్ చేసుకోవడానికి నేను చూస్తుంటాను అనమాట. ఎప్పటికప్పుడు నాలో నేను ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటూ ఉంటాను. సో కొంత ఇది ఉంటాను. సపోజ్ ఎవరికైనా నచ్చలేదు అనుకోండి, పలానా ఎవరు రాజకీయ నాయకుడు లేదా పైన అధికారి అని చెప్పినప్పుడు నేను మార్చుకోవాలి. అందరూ వాళ్ళు సిన్సియర్గా ఉండే వాళ్ళే ఉంటారు. రాజకీయ నాయకులు అందరూ కూడా తప్పట్టడం లేదు, సీనియర్ ఆఫీసర్స్ నాకన్నా ఇంకా బాగా చేసేవాళ్ళు ఉంటారు. బట్ నేను చెప్పే పద్ధతి కొంత మార్చుకోవాలనేది నేను ఎప్పటికప్పుడు నేను కరెక్ట్ చేసుకుంటూ ఉంటాను అనమాట, కరెక్ట్ చేసుకుంటాను. బట్ ఏదైనా కానీ కోర్ ప్రిన్సిపల్స్ మటుకు ఎస్, మనం ఎవరైతే కనుక వీళ్ళు ఉంటారు చూసారా, బడుగు బలహీన వర్గాలు, బీదవారు, వాళ్ళకి అండగా ఉండాలనేది ఉంటుందండి. అలానే గొప్ప వాళ్ళకి అనేది వాళ్ళు మనం ఏమి ప్రెజుడిస్ అయ్యి ఉండాలని కాదు, వాళ్ళు కూడా న్యాయం ఉంటే ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి వీళ్ళకి ఎవరు పలికేవాడు ఉండడు, కాబట్టి ఆ టైంలో సిస్టంలో మీరు కొంత ఎదురుదలాల్సి వస్తుంది, తప్పకుండా ఎదురుతాం అన్నమాట. అది దానికి మనం మారాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది మంచి కోసం చేస్తున్నాం. పాజిటివ్ బయాస్ తోటి చేయాలనేది రాజ్యాంగంలోనే చెప్పింది, పాజిటివ్ బయాస్ ఉండాలనేది. సో మనం పాజిటివ్ బయాస్తో చేస్తున్నాం. ఎదుర్కొంటే తప్పులు ఇబ్బందులు ఎదుర్కొందాం, ఏం పర్వాలేదు అనేటట్టు. అందరూ బాగుండాలి, అందులో నేను బాగుండాలి, నేను కూడా ఉండాలి అనే కోరుకునే రంగనాథ్ గారు ఫ్యూచర్లో మరిన్ని సక్సెస్ తీసుకురావాలి. ఎవరైతే చెప్తున్నారో అనే అంబిషన్, బడుగు బలహీన వర్గాలకి, పేదవారికి పోలీస్ ఉంది అనే ఒక నమ్మకాన్ని కలిగించేలా రంగనాథ్ గారి ప్రవర్తన, రంగనాథ్ గారి డ్యూటీ ఉండాలి. ఇకపై కూడా రంగనాథ్ గారు నెక్స్ట్ డిఐజీ అవ్వాలి, ఐజీ అవ్వాలి. ఎక్కడ ఐజీ అయినా అంటే జనరల్గా ఆ స్థాయికి వచ్చిన తర్వాత కూడా కింద స్థాయి పబ్లిక్తో, కింద స్థాయి సిబ్బందితో ఎలాగ ఉండాలి, అదేవిధంగా పబ్లిక్ తన దగ్గరకు వచ్చిన పబ్లిక్తో కూడా అదే విధంగా బిహేవ్ చేయాలని కోరుకుందాం. ఇది ఈ వారం. నమస్కారం. I am Ranganath, DCP Traffic, working in Hyderabad city. I have just now given an interview to Muralidhar of iDreams. So please do watch it, and any comments, please post. I'll be very happy to see those comments.